డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెసర్ ఏ సుధాకర్ గారు, సభలో ఉన్నటువంటి వివిధ ఫ్యాకల్టీల డీన్స్, డైరెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అధ్యాపక మిత్రులు, అధ్యాపకేతర మిత్రులు అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. కాళోజీకి జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనాలు. మిత్రులారా, మన ఈ స్మారకోపన్యాస పరంపరలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్న ఈ ఉపన్యాసాల్లో కాళోజీ నారాయణరావు గారి ఇది 3వ స్మారక ఉపన్యాసం. మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి ఉపన్యాసాన్ని అమ్మంగి వేణుగోపాల్ గారు ఇవ్వడం జరిగింది. వారు మొట్టమొదటి కాళోజీ స్మారక అవార్డు గ్రహీత. రెండో ఉపన్యాసాన్ని డాక్టర్ అంపశయ్య నవీన్ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రధానంగా కాళోజీ నారాయణరావు ప్రజాస్వామ్యంపై కాళోజీ నారాయణరావు అభిప్రాయాల మీద మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ కార్యక్రమం మనం 9 నాడు జరుపుకోవాలి. కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9. కానీ సెకండ్ సాటర్డే సండే రావడం, ఆ రోజు హాలిడే కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు జరుపుకొని ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఉన్న ప్రధాన టాపిక్, మాట్లాడే విషయం కాళోజీ జీవితం, సాహిత్యం. కాళోజీ జీవితం, సాహిత్యం గురించి చాలా క్షుణ్ణంగా, లోతుగా, సవివరంగా తెలిసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఎవరైనా అంటే మొట్టమొదటి వాడు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి గారని నా అభిప్రాయం. ఎందుకంటే 1984లో వారు కాళోజీ నారాయణరావు మీద మన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పట్టా కోసం, ఎంఫిల్ డిగ్రీ కోసం రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ పరిశోధన చేసిన సందర్భంగా వారు కాళోజీ నారాయణరావుకు సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన ఏది పోగొట్టుకోకుండా, ఏది విడిచిపెట్టకుండా వాటిని తవి 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 తీసి బయటకు తీసి ఆయన వచ్చున్నాయి. అది ఆయనకున్న ప్రత్యేకత. ఆయన ఇప్పుడు చెప్తా ఉండే, కాళోజీ నారాయణరావు పొడగొట్టుకుండా ఫస్ట్ అని. ఎక్కడ పడితే అక్కడే ఏది పడుతుంది పెట్టి మర్చిపోయి తర్వాత దొరకని, ఆయన రాసినవి కూడా దొరకని సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక నవల, అది చాలా శిథిలావస్థలో ఉంటే దాన్ని మళ్ళీ చేయడం కోసం కూడా, పునర్నిర్మించడం కోసం కూడా పంపించడం జరిగిందని కూడా వారు చెప్తా ఉండేది. ఆ రకంగా అంటే కాళోజీ తన జీవితంలో చాలా విచిత్రమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఒక రకంగా మేము ఇప్పుడు అనుకుంటా ఉన్నాం, ఈజ్ ఏ పారాడాక్సికల్ పర్సనాలిటీ. వైరుధ్యాత్మకత ఉన్న వ్యక్తిత్వం, భావాలు, ఐడియా. ఏది స్ట్రిక్ట్గా ఇట్ డి నాట్ ఫిట్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. దేంట్లో కూడా ఫిట్ కాలేదు. ఏ రాజకీయ పార్టీలో సభ్యుడు కాదు, ఏ ప్రజా సంఘంలో సభ్యుడు కాదు, ఏ సాహిత్య సంఘంలో సభ్యుడు కాదు. ఆయనే ఈజ్ బై హిమ్సెల్ఫ్, ఈజ్ ఏ మోడల్ బై హిమ్సెల్ఫ్, ఈజ్ ఏ ఫినామినన్ బై హిమ్సెల్ఫ్. అది కాళోజీ తత్వం. అయితే తెలంగాణ సమాజం, తెలంగాణ సామాజిక జీవితం ఉత్పత్తి చేసినటువంటి అతి గొప్ప మహామనీషి, గొప్ప వ్యక్తుల్లో, ఒక యుగ పురుషుడు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్లో కాళోజీ ఒకడు అని నా అభిప్రాయం. ఇది చాలామంది అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన
రాసిన కవితలు కావచ్చు, ఆయన జీవించిన విధానం కావచ్చు, ఆయన ఇన్వాల్వ్ అయిన సామాజిక రాజకీయ ఉద్యమాలు కావచ్చు, ఆయన ఉద్యమాలు నడిపిండు, ఉద్యమాలతో పాటు నడిచిండు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాలు సంతరించుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దినటువంటి తెలంగాణ సమాజం ఒక యుగ పురుషుడిని, ఒక వైతాళికుడిని మన భారత సమాజానికి, ప్రపంచ మానవాళికే అందించిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కాళోజీ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్. అటువంటి వ్యక్తితోటి సన్నిహిత సంబంధం కలిగి ఉండడం ఒక అదృష్టం. ఆ రకంగా మా కుటుంబంలో 2 తరాలు, మా ఫాదర్, నేను ఇద్దరం కూడా ఆయనతో కలిసి పనిచేసిన, రాజకీయ ఉద్యమాల్లో కలిసి పనిచేసిన అవకాశం కలిగింది. అట్లా వారితో సాన్నిధ్యం ఉన్నది. అంతేకాకుండా కాళోజీ నారాయణరావు గారు సరే ఇవాళ చాలా సవివరంగా చాలా విషయాలు మనకు ఈనాటి ప్రధాన వక్త మనకు చెప్తారు. కాబట్టి నాకు తెలిసిన మటుకైతే కాళోజీ కవిత్వం, జీవితం, సాహిత్యం మీద వ్యాఖ్యానించగలిగే స్తోమత లేదు, అర్హత లేదు. కానీ నాకున్న కొన్ని అభిప్రాయాలు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకుంటే, ఆయన మనిషి జీవితం ఈ 2 పునాది ఆయన సాహిత్యానికి నాకు తెలిసిన మటుకు. ది హ్యూమన్ సెంట్రిక్ ఫిలాసఫీ. ఆయన ఇప్పుడే మన వక్తగా చెప్తా ఉండే మన మల్లారెడ్డి గారు, ఆయన ఎక్కడో ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో ఒక సమావేశానికి పోయి, సాహిత్య సమావేశానికి పోయి మాట్లాడుతూ ఉంటే, ఆయన కవితలు వినిపించి అవన్నీ చర్చ జరుగుతూ ఉంటే అక్కడ వెల్చూరి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట అన్నాడు, మీ కవిత్వం, మీ సాహిత్యం అంతా కూడా లెబనీస్ పోయిట్ ఖలీల్ జిబ్రాన్ చాలా దగ్గరగా ఉంది, మీరు ఆయన చదివిరా అని ఎవరు ఆయన అడిగాడు. సుబ్రహ్మణ్యం గారు ఇదే వాడేవాడు అన్నాడు. అంటే అది తత్వం అటువంటిది. పివి నరసింహరావుడు పివి వరవరవ నరే వరవర్ అని అంత సాన్నిధ్యం. మా పాపను కూడా రే రామచంద్రం అని మా పాపను అది అంత కమాండ్, రెస్పెక్ట్ని కమాండ్ చేసేది ఆయన. ఎందుకంటే ఆయనకున్న తత్వం అటువంటిది. అది ఎవరు ఆయనను కూడా తప్పు పట్టకపోయేది. ఆయన ఒక పరిస్థితిని క్రియేట్ చేయగలిగే ఒక మాటల మాంత్రికుడు ఆయన కాళోజీ. అటువంటి జీవితంని వాడేవాడు అన్నాడు. అన్న తర్వాత లేదు మీరు చదవాలి తప్పకుండా ఆయనని ఆ ప్రాఫిట్ పుస్తకాన్ని ఆయనకు ఇచ్చినట్టు ఇస్తే కదా ఆయన చదివి దాన్ని అంతూ తేల్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి జీవన గీతిక చాలా గొప్ప అది సాహిత్యం. అది చాలా పెద్ద దీర్ఘ కవిత, ఇట్స్ ఎ బిగ్ లాంగ్ పోయం. అది దాంట్లో నీకు చాలా విషయాలు చెప్తారు ఆయన. దాంట్లో మనకు బైబిల్ సారాంశాన్ని దాంట్లో తీసుకొచ్చాడు ఆయన, ఒరిజినల్గా చెప్పాలంటే. ఇక సరే ఆయన ఈయనే ట్రాన్స్లేట్ చేసిండు. దాంట్లో ఈ మనిషి అంటే హౌ టు లవ్ అండ్ సర్వ్ ది హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ అంటే యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, యూనివర్సల్ హ్యూమనిజం, విశ్వ మానవ ప్రేమ, విశ్వజనీన ప్రేమ, లవ్ అండ్ సర్వీస్. అంటే మనిషి పట్ల మనిషి ఏ విధంగా ఉండాలి, ఆ హ్యూమన్ సెంట్రిక్నెస్, యూనివర్సల్ హ్యూమనిజం, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్కి వచ్చేవారు కొంచెం కాళోజీ మన బాక్స్లో ఫిట్టింది కాదు, మన ఫ్రేమ్ వర్క్లో ఫిట్టింది కాదు, మనం అనుకున్న పారామీటర్స్లో అసలే ఫిట్టింది కాదు. అదొకటే, మిగతా అన్ని ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ ఈ యూనివర్సల్ హ్యూమనిజం విషయంలో గాంధీజీ ఇలాగనే ఆయన కూడా ఈ సూత్రాలకు కట్టుబడి జీవితం మొత్తం గడిపిండు. ఆయన గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలో మనకు కాళోజీ గుర్తుకొస్తూ ఉంటాడు ఈ తెలంగాణ సామాజిక జీవనంలో. ఎందుకంటే మనుషుల కష్టాలను చూసినా, ఈ ఉద్యమాలను చూసినా, రాజకీయాలను చూసినా, ఆయన మాట్లాడిన మాటలు, చెప్పిన సిద్ధాంతాలు తొలి గుర్తుకొస్తూ ఉంటాయి. దాన్ని మీకు ఇదివరకు కూడా చెప్పిన ఒకసారి ఆయన ఈ పౌరాణిక గాథలను, పౌరాణిక పాత్రల్ని ఆయన ఈ ఆధునికతకు అనువర్తింపజేసి వ్యాఖ్యానించిన
గొప్పతనం అయితే ఆయనకి మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఆయన ప్రహ్లాదుడు మొట్టమొదటి సత్యాగ్రహి, నరసింహావతారం మొట్టమొదటి నక్సలైటు అని చెప్పేది. అంత గొప్పగా వ్యాఖ్యానించి అనువర్తించి చెప్పిన లక్షణాలు చాలా ఉన్నాయి. అట్లా ఆయన ఉపన్యాసాలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే, అవన్నీ కూడా చెప్తుంటే నాకు కూడా ఈ ఉత్సాహం కాలేజీ గురించి మాట్లాడాలంటే ప్రొవొకేషన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఆల్రెడీ కొంచెం మనం లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి లెట్ us గో డైరెక్ట్లీ. అంటే మల్లారెడ్డి గారి గురించి కూడా వినాలని నాకు కూడా చాలా ఉంది. ఎందుకంటే చాలా పరిశోధించి చాలా విషయాల్ని కాలేజీతో చాలా సన్నిహితంగా ఉండి చాలా విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఈయన ఒకడు. తర్వాత నాగిళ్ళ రామశాస్త్రి గారు, వీళ్ళిద్దరు కూడా. రామశాస్త్రి గారు ఒక రకంగా ఎన్సైక్లోపీడియా, కాళోజీ గురించి ఎన్సైక్లోపీడియా చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరిట్లో ఎవరినో పిలవాలని నేను అనుకున్నా. రామశాస్త్రి గారు లేకుండ్రి, వారు అమెరికాలో ఉన్నారు. కాబట్టి మల్లారెడ్డి గారిని, ఈయన కూడా నేను దొరకబట్టి, ఎక్కడ దొరుకుతుంది వెతికి మల్లారెడ్డి గారిని దొరకబట్టి ఈనాడు ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ది గెస్ట్ బై డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెసర్ E. Sudhakar. I request him to introduce him briefly to the audience. Thank you very much. That కాళోజీ నారాయణరావు గారికి ఏ పార్టీతో కానీ సభ్యత్వం కానీ, అంటే రాజకీయ పార్టీతో కానీ, సాహిత్య ప్రపంచం ఒక సంఘంగా ఏర్పడిన దాంట్లో మెంబర్షిప్ కానీ, లేదా ఒక ప్రజా సంఘాల్లో మెంబర్షిప్ కానీ లేదు అని వాళ్ళు అనుకున్నగా నేను విన్నా. ఐ కోట్ దట్. బట్ ఐఎమ్ లిటిల్ అమేజ్డ్ టు సీ దట్ he contested elections in 1951, if I'm right, under the Congress ticket. So this is an exception. A person not being a member of a political party but still contesting in the name of a party is something very interesting. As he said, it is the paradox of the whole situation. I am not going to analyze that. Then we are very happy to have very big name for today's consumption, that is Turk Mallareddy Garu, who was a teacher and then he also served as the principal of the same college. He acquired his PhD degree from Osmania, MPhil in 1986, if I'm right. And as I get to understand from the biodata and the brief sketch given by Turk Mallareddy Garu on college's contribution to the society, to Sahityam and everything, which is a part of his life, is Turk Mallareddy Garu రాసిన ఫస్ట్ పుస్తకంలో నుంచి వెలువడింది ఈ లెక్చర్. యాక్చువల్గా ఆ బుక్ టైటిల్ కూడా కాళోజీ జీవితం సాహిత్యం. సేమ్ టైటిల్ ఈజ్ ది థీమ్ ఫర్ టుడేస్ లెక్చర్. తూర్పు మల్లారెడ్డి గారు పుట్టబోయడు బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి దీన్ని పొదుగు గిన్నె అని అన్నాడు ఆయన వక్షోజాన్ని. పుట్టబోయడు బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులు అతికి చల్లని వెన్నెలతోటి ఆకులకు మల్లాకులు మారాకులు వేయడానికి ప్రయత్నం చేసి, కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులు అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరిచి పూల కంచాలలో రోలంబములకు పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరిచి తెలవారకుండ మొగ్గలలోన చొరబడి వింతల రంగులు వేసి తెలవారకుండ మొగ్గలలోన చొరబడి వింతల రంగు వేసి ఎవరేశారు ఇదంతా? సృష్టికర్తనే. తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాదిదేవా, తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాదిదేవా, ఒక్క నిమేషము కన్ను మూయుదువు గాని రమ్ము తెరిచితి మా కుటీరమ్ము నీకు. ఒక్క నిమేషము కన్ను మూయుదువేమో గాని ఒక నిమిషం రెస్ట్ తీసుకుందు. ఎక్కడ? రమ్ము తెరిచితి మా కుటీరమ్ము నీకు.
మా కుటీరంలోకి నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి, అది హృదయ కుటీరం అనుకోండి, లేకపోతే సార్వత్రిక విశ్వవిద్యాలయ కుటీరం అని అనుకోండి, ఏదన్నా అనుకోండి, మొత్తం మీద ఏదైనా కుటీరమే, పెద్దగా కడితే పెద్దదవుతుంది. సో ఆ రకంగా మనము విశ్వ సృష్టికర్త చేసినటువంటి పనిని దీంట్లో శ్లాఘించి చెప్పినటువంటి పద్యం ఇది అనమాట. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెప్పాడు, వైస్ ఛాన్సలర్ గారు చాలా సన్నిహిత పరిచయం కాబట్టి, ఒక విచిత్రమైన ఫినామినన్, విశిష్టమైన ఫినామినన్, రెండు ఉన్నాయి ఆయనకి, విచిత్రము విశిష్టత. తెలుగులో చాలా క్లారిటీగా చెప్తే ఏంటంటే, ఎవరికీ లేని గుణం ఒక్కనికి ఉంటే విశిష్టత, అందరికి అన్ని గుణాలు ఉంటే అది కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్కు లేని ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏదో ఉంటే అది విశిష్టత. సో ఆయన విచిత్రము, వైశిష్ట్యము, విశిష్టత కలిగినటువంటి వ్యక్తిత్వం కాళోజీది. నా అబ్జర్వేషన్ ప్రకారంగా, అంటే నా థీసిస్ ప్రకారంగా, నేను అనుకునే దాని ప్రకారంగా, కాళోజీకి సంబంధించే కాదు, ఏ వ్యక్తి అయినా భవిష్యత్తులో మనిషి ఇట్లు ఉంటాడంటారంటే, అంటే మానవ భవిష్యత్ స్వరూపం ఇట్లా ఉంటుంది అని అనుకుంటే, ఉదాహరణకి సీతారామరావు గారు ఇట్లా ఎదగడానికి కారణం ఏంది, లేకపోతే సుధాకర్ గారు ఇట్లా కావడానికి కారణం ఏంటి, లేదా మీలో ఎవరో ఇప్పుడు ఈ రకంగా కావడానికి కారణం ఏంటి అంటారంటే, మానవ సమాజంలో ఒక వ్యక్తి భవిష్యత్తులో ఇట్లా ఉంటాడు అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా బాల్యంలోనే ఉంటాయి. ఆ బాల్యంలో పడ్డటువంటి బీజాలే మనిషిని భవిష్యత్ జీవితంలో ఒక స్వరూపం మనకు ఏర్పడడానికి తోడ్పడతాయి. ఆ బాల్యం తల్లిదండ్రులు కావచ్చు, లేదా గురువులు కావచ్చు. అబ్దుల్ కలాంకి గురువు పైన పక్షులు ఎగురుతుంటే దాన్ని చూపించినప్పుడు చేసినటువంటి ఆ బోధనే ఆయనకు వీటిని మిసైల్స్ కనుక్కోవడానికి చిన్నప్పుడు పడ్డటువంటి బీజం. అది ఆయన దాని జీవిత చరిత్రలో చెప్పుకున్నాడు. ఎన్నోసార్లు ఆ గురువును స్మరించుకున్నాడు కూడా. అంటే పక్షులు ఇట్లా ఎగురుతాయంటే ఎగిరేది మనం ఎందుకు కనుక్కోకూడదు అని చెప్పి అప్పుడు ఆయనకు స్టూడెంట్గా ఉన్నప్పుడు పడ్డటువంటి బీజం. అందుకొరకు ఆయన వేరే సైడ్ వదులుకొని కూడా మళ్ళీ దీనికి రావాల్సినటువంటి అవకాశం ఏర్పడ్డది. సో లేకపోతే తల్లిదండ్రులు అయినట్టయితే శివాజీకి జిజియాబాయి లాగా, లేకపోతే స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, లేదా చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు. ఈ 4 ఫ్యాక్టర్స్ ఒక మనిషిని తీర్చిదిద్దడానికి తోడ్పడతాయి. ఈ 4 ఫ్యాక్టర్స్ నుంచి పుట్టినటువంటిదే మన భవిష్యత్ జీవితంలో మనకు నిలబడుతుంది. ఎవరికైనా సరే కానీ, నారాయణ రెడ్డి గారు ఇప్పుడు బాగా మన వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ పనిచేశారు, బాగా పోయిటరీ రాశాడు, పాటలు రాశాడు అని అంటారు. ఆ పాటలు రాయడానికి కారణం ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చెల్లో పనిచేసేటటువంటి రాజమ్మ కూర రాజమ్మ అనేటటువంటి ఆమె పాటలు పాడుతుంటే ఆయన గట్టు మీద నిలబడి ఆ పాటలను బాగా ఎంజాయ్ చేసి అబ్జర్వ్ చేసుకునేటటువంటి వాడు. సో ఆయనకి ఇదంతా ఈ ఉర్దూ మాధ్యమం ఇదంతా ఏం తోడ్పడలేకపోయింది. ఇవన్నీ మనకి డిగ్రీలు, ఉద్యోగం రావడానికి తోడ్పడేటటువంటి BA, BSc, BCom ఇవన్నీ మన కొరకు వచ్చినటువంటి డిగ్రీలు, ఉద్యోగం కొరకు సంపాదించుకునేటటువంటి. కానీ వ్యక్తిత్వం మీద ముద్ర అక్కడ పడ్డది. ఆమె పాటలను బాగా చేసుకున్నాడు. సో నేనెందుకు పాట రాయకూడదని ఆ చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఆమె స్ఫూర్తి ఆయననే పెద్దగా అయిన తర్వాత కూడా. సరే ఆమె ఒక్కటేనా అంటానంటే తను అనుభవంలో సంపాదించుకున్న అనేక దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఆ రకంగా ఇన్స్పిరేషన్ అనేది మాత్రం అక్కడికి వచ్చినటువంటి సంగతి. సో ఆ రకంగా మరి కాళోజీకి ఏం పడ్డది, ఎందుకు ఇట్లా మన కాళోజీ అయ్యాడు, ఇప్పుడు ఉన్నటువంటి పారాడాక్స్ కాళోజీ అయ్యాడు అనేటటువంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రి రంగారావు గారు కర్ణాటకకు చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రమాబాయమ్మ. ఆ విచిత్రమైన మ్యారేజ్ ఏంటి అంటారంటే, ఆమెకు మరాఠీ రాదు, ఆమెకు ఉర్దూ రాదు, ఈ రంగారావుకు మరాఠీ రాదు. వీళ్ళు సంసారం చేయాలి. సో సంజ్ఞలతోటి వాళ్ళు అంటే ఇట్లా అనుకుంటా ఇట్లా మూగోళ్ళు చేసుకున్నట్టుగా సంసారం ప్రారంభించారు. సరే కొంతకాలానికి ఈమె ఉర్దూ నేర్చుకున్నది, ఈయన మరాఠీ నేర్చుకున్నాడు. సో ఈ రకంగా ఇంట్లో ఒక 2 భాషలు వచ్చాయి. మరాఠీ వచ్చింది, ఉర్దూ వచ్చింది, స్థానికంగా ఎట్లా ఉన్నారు కాబట్టి తెలుగు వచ్చేసేసి. సో ఆ చిన్నగా ఉన్నప్పుడు ఈయనకు 3 భాషల ప్రభావం పడ్డది కాళోజీ మీద. ఆ తల్లి మరాఠీ ఆమె కాబట్టి, కన్నడ మాధ్వ కుటుంబంలో చెందినటువంటి ఆమె మరాఠీ భాష మీద మంచి పట్టున్నది కాబట్టి ఆమె వీర సావర్కర్ చరిత్ర గురించి ఈయనకు బాగా చెప్పింది చిన్నగా ఉన్నప్పుడు బాల కాళోజీకి. సో ఆయనలో నేనే ఒక అభినవ వీర సావర్కర్ అనుకున్నాడు కాళోజీ చిన్నగా ఉన్నప్పుడు. అంతగా ఉన్నది ఆయన వీర సావర్కర్. అంటే వీర సావర్కర్ జీవితాన్నిలో చాలా అంశాలు కాళోజీకి వచ్చాయి. అంటే అంతగా ప్రభావితమైనటువంటి అంశం ఒకటి. సో ఆ వీర సావర్కర్ యొక్క ధైర్యం
అక్కడికి వెళ్ళి వచ్చింది. ఇక రెండవది, కుటుంబంలో ఉన్నటువంటి భాషలు 3 కాబట్టి ఇతరత్ర పత్రికలు చదువుకోవడానికి, బాగా నాలెడ్జ్ వాస్ట్గా చదువుకోవడానికి 3 భాషలు తోడ్పడ్డాయి. ఇక రెండవది, బాగా ముక్కుసూటితనం, నిష్కర్షగా, నిర్భీతిగా, ఇవనికి భయపడకపోవడం. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే తండ్రి గారికి వెళ్ళి వచ్చినాయని. ఇక తండ్రి గారు ఫస్ట్ వరంగల్ సుబేదార్గా పనిచేస్తున్నటువంటి ఫస్ట్ రఫతయార్ జంగ్ ఆయన దగ్గర ఈయన బెంచ్ క్లర్క్. ఎవరు? కాళోజీ గారి యొక్క తండ్రి రంగారావు గారు. ఎంత ముక్కు సూటితనం అంటారంటే, ఈయన ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి ఆ నిజాంకు సంబంధించిన పరిపాలనాధికారి ఒక అర్ధగంట లేట్ వచ్చాడట. లేట్ వస్తే ఈయన లేచిపోయాడు. ఉద్యోగం కొరకు పోయినటువంటి అభ్యర్థి వాడు ఎప్పుడో, మనమైతే 4 గంటల దాకా కాదు, రేపటి దాకా కూడా కూర్చుంటాం, మనకు ఉద్యోగం ముఖ్యం కదా. సరే, మళ్ళీ మనం ఇంకేమంటామంటే వచ్చినటువంటి ఆఫీసర్ను, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు, ఎన్ని సమస్యలలో ఉన్నారో, ఈ తెల్లారజామకైనా వచ్చారు, మీరు చాలా మా అదృష్టం, కాబట్టి మీరు చాలా గొప్పలు సార్, నాకు ఉద్యోగం ఇస్తే చాలు, కొన్ని పైసలు వస్తాయి, నేను నా పిల్లలు బతుకుతాం హాయిగా అని చెప్పి మన మనసులో అనుకుంటాం. కానీ ఆయన చాలా దరిద్రంలో అప్పటికున్నాడు రంగారావు గారు. సో ఆయన ఉద్యోగానికి పోయి ఆఫీసర్ టైం రాకపోతే ఈయన వెళ్ళొచ్చాడు. తర్వాత ఆఫీసర్ వచ్చి ఏమయ్యా ఎంతమంది వచ్చారని అడిగాడు ఉన్నటువంటి సేవకుని, బంట్రోతును. ఓ 4-5 వచ్చారు సార్, ఆయన అప్పుడే వెళ్ళిపోయిండు అని చెప్పి అన్నాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన పేరు ఏమని ఈయన అడిగాడు. అంటే ఆ లిస్టులో ఉంటుంది కాబట్టి పలానా ఆయన పేరు అని చెప్పారు. తెల్లారి బంట్రోత్ ఆయన ఇంటికి వచ్చాడు, కాళోజీ ఇంటికి, అంటే రంగారావు గారి ఇంటికి వచ్చి, ఆయన సార్ మిమ్మల్ని సుబేదార్ రమ్మంటున్నాడు అని చెప్పాడు. తీసుకుపోయాడు. సరే, పోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వచ్చినామంటే వచ్చినాను. మరి ఎందుకు ఉండలేదంటారంటే, మీరు లేట్ అయింది సార్, నేను అందుకే వెళ్ళిపోయినానని చెప్పి అన్నాడు. సో నీ అటువంటి వాడు నాకు నచ్చిండాయా అని చెప్పాడు. ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. ఈయన కూడా కాళోజీ కూడా ఇంతకు మొదలే సార్ చెప్తున్నాడు, ఇద్దరి మధ్యన డిస్కషన్ జరుగుతున్నప్పుడు, వైస్ ఛాన్సలర్ గారికి నాకు ఇంతకుముందు తన ఛాంబర్లో కూర్చున్నప్పుడు, అక్కడెక్కడో వరంగల్ గార్డెన్ల నుంచి స్టార్ట్ కావాలి ఒక ప్రొసెషన్. ఎవరు జనాలు రాలేదు. ఆ జీవన్ ఈయన ఇద్దరు, పౌరాకుల సంఘం జీవన్ ఇద్దరే జెండాలు పట్టుకొని మొత్తం తిరిగి ఇంట్లోకి పోయారు. అదే ప్రొసెషన్. అంటే ఆ టైంకి ఎవరు రాలేదు కాబట్టి ఆ టైం చాలా సభలలో కూడా కొంతమంది, ఒకవేళ స్పీకర్గా ఆయన ఉన్నాడు అనుకోండి, 5 మంది వచ్చినా 2 వచ్చినా నా టైం ఉన్నది, నేను మాట్లాడి నేను పోతున్నా కదా, మీతో మాకు సంబంధం లేదు. అది. సో ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ ఫ్యాక్టర్ అంటారంటే, జెనెటికల్ క్యారెక్టర్గా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి, అంటే ఒక వ్యక్తి రూపుదిద్దుకోవడానికి, అంటే మనలో తెలియకుండా నా అమ్మ గుణమో, మా నాయన గుణమో, నా స్నేహితుని గుణమో, నా పక్క గుణమో, ఏదో ఒకటి మనందరి దగ్గర ఉన్నది. కాలేజ్ దగ్గరనే కాదు, మానవుల జీవితాలు అందరి దగ్గర ఉండి, మీరు ఒకవేళ మీ బాల్యంలోకి పోయి నేను ఎందుకు ఇట్లా ఉన్నానని అనుకుంటే, అది మన తల్లి ఫ్యాక్టర్ అయ్యాను ఉండాలి, తండ్రి ఫ్యాక్టర్ అయ్యాను ఉండాలి, ఫ్రెండ్ ఫ్యాక్టర్ అయ్యాను ఉండాలి, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనైనా ఉండాలి. మా అమ్మకు అసలే చదువురాదు. ఆ కాలంలో నేను పుట్టిన 1957 నాటి సంగతి. ఆమె ఇసురుకుంటా, తల్లి నిన్ను దళంచ పుస్తకం చేతన్ భూని తిన్నునా, ఎవరు చెప్పిండు ఆమెకు ఆ పద్యం మనకు తెలియదు. ఆమె నాకు ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు, నేను ఉన్నది ఇంత. ఆమె ఇసురుతుంటే నేను ఇట్లా చూసినటువంటి వాడిని. నాకు ఇప్పటికే అది నోటుకొచ్చు. అంటే చిన్నగా ఉన్నప్పుడు విన్నటువంటి ఆ పద్యము అది అట్లనే కంటిన్యూ అయ్యింది. అట్లా మనకు కొన్ని ఫ్యాక్టర్స్ మానవ జీవితంలో ఉండి ఉంటాయి. సో ఆ రకంగా ఆయనకు తండ్రి నుండి ముక్కుసూటితనం, నిర్భీకత, ఎవరికి వినకపోవడం, ఇవన్నీ వచ్చినాయి. ఇక పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, వాళ్ళ మేనమామ నర్దేవ్ శాస్త్రి పక్క ఆర్య సమాజిస్ట్ ప్లస్ కాంగ్రెస్ భావాలు కలిగినటువంటి ఆయన తరచుగా వీళ్ళ ఇంటికి రావడం, ఆయన ఉండేది నార్త్లో, దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో రెసిడెన్స్ చేయడం, తర్వాత సామాజిక విషయాలను, రాజకీయ విషయాలను చర్చించడం, ఇది కాళోజీకి బాగా నచ్చడం. ఆయన కూడా ఆర్య సమాజ కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా జరిగి పౌర హక్కుల కొరకు పోట్లాడడం, కాంగ్రెస్ భావాలు కలగడం, ఇదంతా కూడా ఆయన మేనమామ ద్వారా ఈయనకు అబ్బినటువంటిది. సరే, ఇది ఇట్లా ఉండగా ఇది కాళోజీ తయారు కావడానికి ఉన్నటువంటి నేపథ్యం. తర్వాత ఎందుకు కాళోజీనే మనం ఈరోజు తీసుకుంటున్నాము? తెలంగాణలో లక్షల మంది పుట్టారు, కోట్ల మంది, 4 కోట్ల మంది ఉన్నాం. ఆయన ఒక్కరినే గొప్పగా మనం తీసుకోవడానికి ఏం ఫ్యాక్టర్ ఉన్నది? ఆయన మనలాక పుట్టొచ్చు, పెరగవచ్చు, ఏదో పోరాడవచ్చు, చావచ్చు అంతా. మరి మిగతా అందరిని ఎందుకు తీసుకుంటలేము? ఆయన ఒక్కరినే ఎందుకు మనము రోల్ మోడల్గా తీసుకుంటున్నాము అనేది మనకు కావాల్సినటువంటి ప్రశ్న. తెలంగాణ సమాజంలో కాళోజీ పుట్టినప్పటి నుంచి కాళోజీ మరణించిన దాకా ఎన్ని సామాజిక ఉద్యమాలు వచ్చాయో అన్నిట్లో ఆయన పాల్గొన్నాడు. అట్లా ఎవరు పాల్గొనలేదు. జయశంకర్ సార్ కూడా ఒక తెలంగాణ ఉద్యమానికి కన్ఫైన్డ్ అయ్యి ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు, తీసుకొచ్చాడు. కానీ కాళోజీ
మొదటగా ఉన్న గణపతి ఉత్సవాలలో పాల్గొన్నాడు. ఓకేనా? ఆర్య సమాజ కార్యక్రమంలో పాల్గొన్నాడు, ఆంధ్ర మహాసభలలో పాల్గొన్నాడు, గ్రంథాలయోద్యమాలలో పాల్గొన్నాడు. ఆయన గాడిచెట్ల హరిసర్వోత్తమరావు చేత గ్రంథాలయోద్యమ ఆస్థాన కవి అనేటటువంటిది ఈ 48 జతల ఎడ్లు కట్టి బుర్రిపాలెంలో హరిసర్వోత్తమరావును వేడుకగా తీసుకుపోతుంటే కాళోజీ నారాయణను పిలిచి ఆయన బండి ఎక్కించుకొని ఇగో ఈడు ఆంధ్ర గ్రంథాలయోద్యమ ఆస్థాన కవి అని చెప్పి నేను ప్రశంసించుకున్నటువంటి. అట్లా గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు, స్టేట్ కాంగ్రెస్లో పాల్గొన్నాడు, సత్యాగ్రహంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నాడు, పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇక తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఎన్ని ఉన్నాయో అన్నింటిలో పాల్గొన్నాడు. ఆర్య సమాజంలో పాల్గొన్నాడు. ఇన్ని ఉద్యమాలలో పాల్గొన్నాడు కాబట్టి పాల్గొంటూ తనదైన శైలితో ఆయన బతకగలిగాడు కాబట్టి ఆయనకి మనకు ఈనాడు స్మరణీయుడిగా మనం తెలంగాణ వైతాళికుడిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనమైతే ఏం చేస్తాం, ఒక దాంట్లోనే పాల్గొంటాం, లేదా రెండే ఎక్కువ అయిపోయాయి. ఒకటైతే పర్వాలేదు, రెండే ఎక్కువ. గణపతి ఉత్సవాలు అంటే గణపతి ఉత్సవాల కాడికే ఉంటాం, లేకపోతే ఆర్య సమాజం అంటే ఆర్య సమాజం, లేకపోతే టీచర్స్ యూనియన్ అంటే టీచర్స్ యూనియన్ కాడికే ఉంటాం, మిగతాది మనకు ఉండదు. కానీ అట్లా కాదు, సమాజం ఎట్లెట్లా కదిలిందో ఆయన జీవితం కూడా అట్లా కదిలింది. సో నథింగ్ దెన్ బట్ కాళోజీ నారాయణరావు గారి జీవితం తెలంగాణ చరిత్రకు మ్యూజియం. ఇట్స్ ఏ మ్యూజియం ఆఫ్ తెలంగాణ సొసైటీ. సో ఆయన జీవితాన్ని చదివితే తెలంగాణ మొత్తం మనకు అర్థమైనట్టే. అందుకొరకే మనకు ఆయన స్మరణీయుడుగా మనకు ఉండడానికి అవకాశం వచ్చింది. ఇక నెక్స్ట్ తర్వాత కవిత్వానికి ఎట్లా కవి అయ్యాడు ఈడ? మరి ఉద్యమాలలో పాల్గొని మరి కవి ఎందుకు అయ్యాడు, ఎట్లా అయ్యాడు అంటే ఆయన ఇంటి పక్కకు ఒక మఠం ఉండేది. సార్ చెప్పాలి, మఠము అది గుడేవు మరి, లేకపోతే సత్రము. ఆ సత్రంలో గార్లపాటి రాఘవరెడ్డి గారు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆ రాఘవరెడ్డి గారు ఎప్పటికీ వీళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాడు, కాలేజీ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాడు. ఆయన మంచి పండితుడు, చాలా గొప్ప పండితుడు రాఘవరెడ్డి గారు. ఎంత గొప్ప పండితుడు అంటారంటే, ఒకసారి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కాలేజీ ఇంటికి, వరంగల్కి ఎవరు వచ్చినా కాలేజీ ఇంటికి పోవడం రివాజు. వాళ్ళ ఇంట్లో భోజనం చేసి కాసేపు పడుకుంటారని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు గార్లపాటి రాఘవరెడ్డి గారు వచ్చి ఆయన రాసుకున్నటువంటి ఒక పద్యాన్ని చదివాడు. పండుకున్న విశ్వనాథ సత్యనారాయణ గారు లేచి ఆయనకు దండం పెట్టాడు. అంటే తెలంగాణలో కూడా ఇంత పెద్ద గొప్ప కవి ఉన్నాడా అని చెప్పి ఆ గార్లపాటి రాఘవరెడ్డి గారికి ఆయన నమస్కారం చేసినటువంటి సందర్భం. సో ఆ రాఘవరెడ్డి గారి దగ్గర ఈయన చిన్నగా గురు లఘువులు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆయననే పాండిత్యం చెప్పాడు. ఎట్లా రా, ఏది గురువు, ఏది లఘువు, ఏది ఎట్లా రాయాలి, ఏం చేయాలి, గేయం ఎట్లా రాయాలి, కవిత్వం ఎట్లా రాయాలి, పద్యం ఎట్లా రాయాలి అంతా చెప్పింది కూడా గార్లపాటి రాఘవరెడ్డి గారే. ఇది కాళోజీ కూడా తన పుస్తకాన్ని నా గురువు గారైనటువంటి నా అన్నగారైనటువంటి వాళ్ళకి ఇస్తున్నానని చెప్పి ఆయన కూడా తన కవిత్వాన్ని అంతా కూడా రాఘవరెడ్డి గారికి ఇచ్చాడు. ఇక చిత్రం ఏంటి అంటే ఇంతకుముందు సార్తో చర్చిస్తున్నప్పుడు ఈయన రాసుకున్నది భద్రపరిచేది ఈయనకు తెలియదు. సపోజ్ ఆయనకు ఆవేశం వచ్చింది అనుకోండి, సిగరెట్ది అది తీసి పడేసేసి దాని మీద కూడా రాస్తాడు. రాసి అది మీటింగ్లో మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇది ఉండదు, ఈ కవిత ఉండదు, ఏ బస్సులో పోతుందో ఏ కారులో పోతుందో మనకు తెలియదు. అట్లా పాపం చాలా కవిత్వం రాసిన తర్వాత ఈయన దస్తూరి అంత బాగా లేకపోతే రాఘవరెడ్డి గారు ఈయన ఏం రాశాడో మళ్ళీ ఆయన రాఘవరెడ్డి గారు మళ్ళీ రాసేది కాళోజీ కవితలు రాసి అట్లా భద్రపరిచి విజయవాడలో పోయి ఒక మీటింగ్లో మాట్లాడుస్తున్నప్పుడు ట్రైన్లో మొత్తం పుస్తకం పొడగొట్టుకొచ్చాడు. అప్పటికి అది 10-20 ఏండ్ల కష్టం, 10-20 ఏండ్ల తయారుపడి రాసిన కవితల నా గొడవ ఇది విషయం. సో అవి పొడగొట్టుకున్నాక మళ్ళీ ఎవరు చెప్పాలి? మళ్ళీ రాఘవరెడ్డి గారు గుర్తున్నంత వరకు పాపం తిప్పలబడి రాసి మళ్ళీ నా కూడా అందులో ఎన్ని పోయినాయో మనకు తెలియదు, ఆయన గుర్తున్నాయి మాత్రం రాసి పెట్టాడు. అది అప్పుడు శ్రీశ్రీ గారు ఆలంపురంలో ఫస్ట్ సభలలో వాటిని ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగిందనమాట. సో ఇంతకీ ఈయన ఎందుకు ఎన్నుకున్నాడు అంటారంటే, యాక్చువల్గా కాళోజీ పెద్ద కవి కాదని ఒక పెద్ద చర్చ మా విద్వాంసులలో. ఆయన దగ్గర భావుకత లేదు, తర్వాత నిర్మాణాత్మక శైలి లేదు, కవిత్వానికి సంబంధించినంత డిక్షన్ లేదు. కాబట్టి ఆయన ఇంత పెద్ద పోయిట్గా ఎట్లా గుర్తిద్దాము అని చెప్పారంటే, వేమనలో కూడా పెద్దగా పోయిటరీ ఏమి ఉండదు, కానీ కవులందరూ పోయినరు, వేమన ఒక్కడే మిగిలి ప్రజలకు నోటికి. ఎప్పుడు పుట్టిండో ఎప్పుడు పెరిగిండో మనకు తెలియదు, కానీ ఇప్పటిదాకా మన వేమన తర్వాత లక్షల కవులు పుట్టారు, లక్షల కవులు పోయారు, కానీ వేమన ఇప్పటికీ గుర్తున్నాడు, ఇంకా కూడా గుర్తుంటాడు, మన మునిమనవలకు కూడా గుర్తుంటాడు. మరి ఆయన దగ్గర డిక్షన్ లేదు, ఏమీ లేదు. కానీ ఏ సార్వజనిక సత్యాన్ని పట్టుకొని ప్రజల భాషలో అందిస్తామో వాడు సజీవమైన కవిగా ఉంటాడనమాట. దట్ ఈస్ ద ప్రమాణం. ఏ యూనివర్సల్ ట్రూత్ను అక్షరీకరించి అది ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలి. ఇప్పటిదాకా నేను పద్యం చదివినప్పుడు పూల కంచాలలో రోలంబములకు పాలు పోసి అని చదివాను. ఆ రోలంబముల దగ్గర మీరు అందరూ బాధపడి ఉంటారు. పూల కంచాల వరకు మంచిగానే అర్థమైంది.
ఈ రోల్ అంబాలేంటిరా దేవుడా ఇక్కడ ఇదేందో అని అనుకున్నారు. సరే మనం ప్లేట్లు అని చెప్పినాక 9 అని చెప్పినాక కొంచెం అర్థమై ఉంటుంది. అది అంటే ప్రజా సాన్నిహిత్యానికి దూరంగా ఉన్నది కాబట్టి ఇన్కన్వీనియన్స్ అయింది. అదే ప్రజల భాషలో చెబితే అది ఎప్పటికి ఉంటుంది అనమాట. ఓకేనా? పాలసంద్రముపై పబ్బలించడు వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల వేమన చెప్పినటువంటిది. ఆయన పడుకున్నదే పాల సముద్రంలో, ఇష్టమునని డ్రమ్ముల కొద్ది నీళ్ళు ఇవ్వచ్చు, డ్రమ్ముల కొద్ది పాలు ఇవ్వచ్చు, పడుకున్నదే పాల సముద్రంలో. మళ్ళీ ఆయన గొల్ల వల్ల పాలు ఎందుకు కోరిండు? మా అంటే వాళ్ళ దగ్గర ఒక డ్రమ్ము, అందరు ఊరాన్ని తెచ్చితే ఒక డ్రమ్ము దొరుకుతుండొచ్చు. కానీ ఈయన సాగరమే కదా, పడుకున్నదే సాగరమే కదా. పాలసంద్రముపై పవ్వలించడు వాడు గొల్ల ఇళ్ళ పాలు కోరనేల ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ. వేమన యొక్క చమత్కారం అంతా 3వ లైన్లో. అది సార్వజనీయంగా సత్యం. అది అందుకొరకే లాక్కొచ్చింది ఇక్కడ దాకా. పాలసంద్రము పట్టుకరాలేదు, పవలించడం వాడు గొల్ల ఇళ్ళ పాలు కోరడం పట్టుకరాలేదు. ఏది పట్టుకొచ్చింది ఇన్ని రోజుల దాకా ఉంటుందంటే ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి. పక్కనున్నటువంటి వాళ్ళది ఏదైనా మనకు కావాలనేది మానవ యొక్క స్వభావం. ఈ స్వభావం అక్షరీకరించబడ్డది, అది ప్రజలకు చేరింది కాబట్టి ప్రజలు బ్రతికినంత కాలం దీన్ని పట్టుకొని పోతారు కాబట్టి ఆ కవి సజీవంగా ఉంటాడనమాట. దట్స్ వై కాళోజీ కూడా అట్లా సార్వజనిక సత్యాలను పట్టుకొని ప్రజలకు అర్థమైన భాషలో చెప్పాడు కాబట్టి ఆయన ప్రజాకవిగా నిరంతరం సామాజిక సత్యాలను చెప్పడానికి తోడ్పడ్డటువంటి కవి. అందుకే ఆయన కవిగా నిలబడ్డాడు. రెండోది ఆయననే ఏం చెప్పుకున్నాడంటే, నేను కవిని కావాలని కవిత్వం రాయలేదు. ఒక విషయం మీద ఉపన్యాసం మాట్లాడుతున్నప్పుడు గంటల తరబడి చేసే ఉపన్యాసం కంటే ఆ ఉపన్యాస సారాంశాన్ని 1-2 లైన్లో చెప్తే అది ప్రజలకు బాగా గుర్తుంటుంది కాబట్టి నేను ఉపన్యాసానికి ప్రత్యామ్నాయంగా కవిత్వాన్ని ఎంచుకున్నాను. కాబట్టి నా కవిత్వంలో మీరు అలంకారాలు, శైలీలు ఇవన్నీ చూస్తే దొరకాయి. మీకు ఒక సామాజిక సత్యం ప్రచారం అవుతుంది, అది ఉపన్యాసం కంటే క్రోడీకరించినటువంటి లైన్లలో ఉంటుంది అని చెప్పాడు. ఆ రకంగా ఆయన బతికినంత కాలం తన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజాన్ని రన్నింగ్ కామెంటరీ లాగా చేసుకుంటూ వచ్చాడు. సో ఒక రకమైన అది సమాజానికి రన్నింగ్ కామెంటరీ. ఆ కామెంటరీ చూడండి ఎట్లా బాగుందో. 1-2 మనమంతా సమాజం. ఇప్పుడు మార్క్స్ కూడా సమాజాన్ని పాలితులు, పాలకులు అని 2 రకాలుగా డివైడ్ చేశాడు. అంటే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళని, పాలించేవాడు, పాలించబడేటటువంటి వాడు అనే ఉద్దేశంతో. సొసైటీ 2 రకాలుగా ఉన్నదని చెప్పి. కానీ కాళోజీ కూడా చాలా బాగా చెప్పాడు. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట. ఇది మనం మర్చిపోలేము. సంపద అంతా ఒక దగ్గర ఉన్నది, ఆకలి అంతా ఒక దగ్గర ఉన్నది. ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు, లేని వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు. ఇట్లా సొసైటీని ఇచ్చేయడం. కమ్మని చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట. వాని దగ్గర మస్తుగా వండిపెట్టింది భార్య, కానీ తినడానికి దౌడలు లేవానికి. ఏమి లాభం? కమ్మని చెకిలాలు ఒక చోట, తినవలసిన సామర్థ్యం ఇంకో దగ్గర ఉన్నది, గట్టి దౌడలు ఇంకొక చోట. పెత్తనమంతా ఒక చోట, సత్తువ అంతా ఒక చోట. పెత్తనం ఒక దగ్గర ఉన్నది, బలం ఇంకొక దగ్గర ఉన్నది. ఈ 2 వైరుధ్యాల మధ్య ఈ సమాజం ఉన్నది అని చెప్పి ఈ సామాజిక వైరుధ్యాలను ఇంత బలంగా చెప్పినటువంటి పోయిట్ మనకు దొరకడు. నేను చెట్టును అభివృద్ధిగా వర్ణించవచ్చు, పోయే వాగును వర్ణించవచ్చు, ఉదయించే సూర్యుని వర్ణించవచ్చు, చంద్రుని వర్ణించవచ్చు, నక్షత్రాలను వర్ణించవచ్చు, భూమిని ఏదైనా నేను వర్ణించవచ్చు కవిని కాబట్టి. కానీ సొసైటీని ఇట్లా డివైడ్ చేసి ఇంత బాగా చెప్పినటువంటి కవి మనకు దొరకడు. కుటిలమతులు దేవెమొగాలు జగతిలో 2 రకాలు. కుటిలమతులు, దేవెమొగాలు. మోసం చేసేవాడు, మోసగింపబడేవాడు, వీళ్ళిద్దరే ఉన్నారు సొసైటీలో. అంతే కదా. మనం దుకాణం దగ్గరికి పోతాం, వాడు ఎంత కొంటాడో మనకు తెలియదు. మనం దేవెమొగాలం. 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తాం, వాడు 1 రూపాయికి తెచ్చినో తెలియదు, మనకేమో తెలియదు. సో కాబట్టి కుటిలమతులు, మోసం చేసేవాళ్ళు, దేవెమొగాలు, అమాయకులు, జగతిలో 2 రకాలు. చతురమతుల విలాసం కొరకు దేవెల సర్వస్వం ముడిసరుకు. ఈ అంటే అమాయకుల యొక్క శక్తి అంతా కూడా ఈ తెలివి కలిగినటువంటి వాళ్ళందరికీ ఖర్చు అవుతుందని చెప్పడం ఇది జరిగినటువంటి కథ. తర్వాత ఇంకా కాళోజీ ఇట్లా సమాజాన్ని పరిశీలిస్తున్న క్రమంలోనే నిజాం వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది. సో దాంట్లో ఆయన చాలా బలంగా పోరాడాడు. పోరాడమే కాదు, దాశరథి మొదలైనటువంటి వాళ్ళందరూ అనారోగ్యం పాలైనప్పుడు ఆయన చాలా దగ్గరుండి జైలు అధికారులతో పోట్లాడి మందులు కూడా ఇప్పించి దాశరథిని బ్రతికించుకున్నారు. ఆ రకంగా దాశరథి కూడా తన పీఠికలో ఆ విషయాన్ని చెప్పుకున్నాడు, కాళోజీ నాకు ఎట్లా హెల్ప్ చేశాడని చెప్పింటాను. తర్వాత వాళ్ళు చేసినటువంటి వాటిని అన్నిటి కూడా రికార్డ్ చేసి వినిపించాడు అందరికీ. అంటే నిజాం వాళ్ళు ఏమేం చేశారు, మనం ఎట్లా రివెంజ్ తీసుకోవాలి వాళ్ళ మీద అనేటటువంటి విషయాన్ని చెప్తూ
మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను, మండలాధీశులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసియారిపోకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇది ఎవరం మరుస్తామండి? మరచం. ఇంతకంటే బలంగా చెప్పొచ్చు నేను సంస్కృత పదాలతోటి, కానీ అది నేను మాట్లాడినంత వరకే ఉంటుంది, మళ్ళీ మీ దగ్గరికి రాదు కదా. ప్రజల భాషలో చెప్పడం అనేటటువంటి సత్య అహింసయన్ని సంకోచపడరాదు, దయవు ధర్మం బన్సు తడుముకో పని లేదు, శాంతి అని చాటినను శాంతింపగా రాదు, క్షమయని వేడినను క్షమింపగా రాదు, చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. తిట్టిన నాల్కలను బాగా తిట్టారు మనని, స్త్రీలను తిట్టారు, పురుషులను తిట్టారు, తొక్కారు, పడేశారు, అవన్నీ చేశారు. తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి, కొంగులాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి. స్త్రీల మానభంగాలను చేసినప్పుడు కొంగులాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి, కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి, తన్నిన కాళ్ళను డాకలిగా వాడాలి, కండగా కోసి ఏమిటికేయాలి? గద్దలకేయాలి, కాకులకేయాలి. గద్దలకు కూడా వేయొచ్చు, కానీ ఇక్కడ కా ఉన్నది కాబట్టి ఆయన కాకులకు వేశాడు. కండగా దానికి ప్రాస కలవాలి, ఎత్తి కలవాలి కదా, కండగా కోసి కాకులకు వేయాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఇది ఎంత పౌరుషాన్ని ఇచ్చింది చూడండి, ఎంత పౌరుషం ఇస్తుంది ఈ కవిత వింటే. సో అందుకొరకే ఉద్యమంలో పాట, తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రభావం చాలా ఉన్నది. సో అదే నిజాం ఉద్యమంలో కూడా కవితల ప్రభావం, పాటల ప్రభావం చాలా ఉంటుంది. సో ఆ రకంగా ఇది. అయితే ఇది వరవరరావు గారు మనిషి కథ అని చెప్పి కాళోజీ నాగడోల సంకతానికి పీఠిక రాస్తూ ఒక పోలీసు డైరీలో ఒక దొరికిన విషయం ఏంటంటే, ఈ ఒక భూస్వామిని పట్టుకొని ఓ చెట్టు గట్టి వీళ్ళు నరకుతున్నప్పుడు ఈ పాట పాడుకుంటా నరికిరట వాడిని. కాలంబు రాగానే కండగా కోసి కాకులకు వేయాలని చెప్పి కండగా వాడిని కోసిరట. సో అట్లా ఇది ఈ డైరీలో ఇది రికార్డ్ అయ్యిందన్నమాట, పోలీసు డైరీలలో ఉన్నటువంటి విషయం. అంటే అక్కడ దాకా చేరిందన్నమాట ఈ పాట. మా కొద్దీ తెల్ల దొరతనము అని చెప్పి ఆయన గరిమెళ్ళ సత్యనారాయణ ఎట్లయితే మనకు ఇచ్చేశాడో, సో ఆ రకంగా ఈ పాట నిజాం వ్యతిరేకోద్యమంగా కూడా ఈ కవిత బాగా పనిచేసింది. సో ఇది. అయితే అగైన్ కాళోజీ ఏం చేస్తున్నాడు, సమాజాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. అప్పటికి కాంగ్రెస్ 3 పర్యాయాలు పరిపాలించింది. 52 నుంచి జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పటి నుంచి మనకు 47లో స్వతంత్రం వచ్చి 52లో ఎన్నికలు వచ్చి పరిపాలిస్తున్న క్రమాన్ని బాగా పడిగట్టి స్వతంత్రం వచ్చినాక దేశం బాగుపడుతుందని అందరం అనుకున్నాం. కానీ ఏమైంది అంటే కాళోజీ చెప్పినట్టు అయ్యింది. ఏం చెప్పిండు? ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు వానాకాలములోనూ చేనులెండిపోతాయని. వానాకాలంలో బాగా పెరగాలి కదా, అంటే మన పరిపాలన మనకు వచ్చింది కాబట్టి మనం బాగా అభివృద్ధి చెందుతామని అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంది? వ్యతిరేకత జరిగింది. వానాకాలములోనూ చేనులెండిపోతాయని, మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు సత్తా రాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని. పవర్ వచ్చింది కదా, పవర్ వచ్చిన తర్వాత కళ్ళు పైకి పోయినాయి, మదం, అహంకారం. సత్తా రాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని, త్యాగులు సైతం గడియలు భోగులయ్యిపోతారని. స్వాతంత్ర్యంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ అధికారాలకు వచ్చి త్యాగులు సైతం గడియలు భోగులయ్యిపోతారని ఎవరనుకున్నారు. త్రివర్ణ పతాక ఛాయలో త్రిశంకు స్వర్గము కలదని, త్రివర్ణ పతాక ఛాయలో త్రిశంకు స్వర్గము కలదని, అరచేతిలో స్వర్గం చూస్తూ నరకంలో బతుకుతామని ఎవరనుకున్నారు. సో ఇట్లా ఆయన కాంగ్రెస్ వాదుల చేతనే గాంధీయిజం చస్తుందని, మన కూతలు మన చేతల మార్క్సిజం వస్తుందని ఎవరనుకున్నారు. కంట్రోల్ అనగానే సరుకులు కనబడకుండా అవుతాయని. కంట్రోల్ అంటే మనకు సరుకులు ఇవ్వాలి, కానీ వాడు కూడా దోపిడే. మనకిచ్చే సరుకులను కూడా వాడు ఇచ్చేటటువంటి వాడే బ్లాక్ మార్కెట్ చేయడం. కంట్రోల్ అనగానే సరుకులు కనబడకుండా అవుతాయని, నిండిన గోదాముల ముందట తిండి లేక చస్తామని ఎవరనుకున్నారు. ఇట్లవునని ఎవరనుకున్నారు. సో ఈ రకంగా పరిపాలన విధానాన్ని విమర్శించినటువంటి కవి. ఆ తర్వాత ఎట్లెట్లా రాజకీయ నాయకులు తయారవుతున్నారో ఒక మంచి భక్తి మార్గ కీర్తనలో భుక్తి మార్గ కీర్తన చెప్పాడు. అంటే ఎట్లెట్లా నాయకులు ఎట్లా తయారవుతారు, ఎట్లా దోపిడీ చేస్తుంటున్నారని చెప్పడానికి ఒక చాలా మంచి జానపద గేయాన్ని తీసుకొని దాని స్టైల్లో చాలా బాగా చెప్పినటువంటిది ఒక కీర్తన టైప్లో ఉండేటటువంటి కవిత్వం. ప్రజాసేవన పేర బ్రతకండి, తిన్నంగ మీరు ప్రజల సొత్తును మీదే అనుకోండి. అంతే కదా, ఇప్పుడు అంతే కదా, మన పరిపాలకులంతా మనదంతా వాళ్ళదే.
కరెంటు బిల్లులు ఎంత పెంచారనేది మనకు తెలియదు. చిత్రం ఏంటి అంటేనంటే నేను 20 ఏళ్ల కింద ఒక్క పైసా ఎవడన్నా పెంచితే ఏ సర్కారులో పర్వాలేదు, మనకు ఏ సర్కారుతో సంబంధం లేదు, కానీ ఎవడో ఒకడు పైసన్నర ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెంచితే అందరం స్ట్రైకులు చేశారు. కానీ ఇప్పుడు 200-300 కరెంటు బిల్లు పెంచితే నిమ్మలంగా పోయి కట్టొస్తున్నాం. అట్లా అయిపోయింది మన చైతన్యం. ఇంత గొప్పగా ఇది అవుతుంది. ప్రజాసేవన పేర బ్రతకండి, తిన్నంగా మీరు ప్రజల సొత్తును మీదే అనుకోండి, సులభమైన భక్తి మార్గము సులువుగా పైకొచ్చు మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. ఆరితేరిన వాని చూడండి, మెల్లెంగ వాని తీరు తెన్నులను అనుకరించండి, అక్షరాలు నేర్వకుండనే లక్షలు గడియించు మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. ఉన్న సంస్థను ఆక్రమించండి, కాంగ్రెసో టీఆర్ఎసో ఏదో సిపిఎమో సిపిఐయో ఇదో అదో ఏదో, ఉన్న సంస్థను ఆక్రమించండి, లేకున్న మీరు చిన్న సంస్థను లేవదీయండి, పైరవీలకు సుగమ మార్గము సులువుగా పైకొచ్చు మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. గాంధీ పేరుతో భజన చేయండి, వీలైతే తోడుగా ఖాదీ వేషము దాల్చి తిరగండి, చిల్లికవ్వ చేతలేకనే చల్లగా బ్రతికేటి మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. నాయకుడు నెవరంటూ చాటండి, చిన్నంగా మీ నాయకత్వము పాదుగొల్పండి, పరువు మర్యాదలతో కూడిన బ్రతుకు తెరువు ఉన్న మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. ఓటులను సమకూర్చి పెట్టండి, ఆ ఒక్క మాటే లోటులన్నీ తీర్చుకుట్టండి, పట్టుదలతో ఎందరో చేపట్టి నడిచిన విజయ మార్గము, ప్రజాసేవన పేర బ్రతకండి. నాయకులు ఎట్లెట్లా చేస్తున్నారు, యువ నాయకులు ఏ రకంగా ఎదుగుతున్నారు, ప్రజాస్వామ్యం ఏమైపోతున్నది, ఇట్లా వీరంతా గుండాగిరి ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన 1952 నుంచి 1966 వరకు మూడు పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికలు, 15 సంవత్సరాలు జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలన, ఇదంతా చూసి విసిగి ఆయన 1966లో జరిగేటటువంటి 4వ ఎన్నికలలో విపరీతమైన పోయిటరీ రాశాడు. అక్కడికి వెళ్ళే కాలోజీ భయంకరమైన కవిగా వచ్చాడు. అప్పటిదాకా ఆయనది ఒకటే బుక్ ఉన్నది, నా గొడవ చిన్న బుక్కే. పరాభవ సంవత్సరంలో నుంచి ఇక ఆయన శరపరంపగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎంత రాయాలో అంత రాశాడు. చాలా దాంట్లోనే ఓట్ల కవితలు వస్తాయి, మనుషుల కవితలు వస్తాయి, పార్టీల వ్యతిరేకత వస్తుంది, అదంతా కూడా చాలా బాగా రాశాడు. అది ఆ సిరీస్ అంతా కూడా పరాభవ సిరీస్ అని చెప్పి ఒక బుక్ తయారైందనమాట. ఆఖరికి ఎక్కడి వరకు వచ్చిందంటారంటే, పార్టీ దేవుడు దైవం, మనిషి కాదు దేవుడు కాదు, పార్టీ దేవుడు దైవం, పార్టీయే సర్వస్వం, పార్టీకి ఇష్టము కానీ వ్రతము పూజ పనికిరాదు, పార్టీ తప్పంటే తప్పు, పార్టీ ఒప్పు అంటే ఒప్పు, పార్టీ డిజాల్వ్ చేయాలంటే డిజాల్వ్ చేయాలి, వద్దంటే వద్దనకూడదు, అది ఏదంటే అదే. పార్టీ అదుపులో చేసిన పాపం సైతం పుణ్యం, పార్టీ వరదను పుణ్యం పాపం కన్నా ఏహ్యం, పాపపుణ్యముల చర్చ పార్టీ వ్రతులకు తగదు, ఎట్టి పాపఫలమైనను ఇంచుకేని అంటనీక కట్టుదిట్టములు చేయగా కంకణబద్ధము పార్టీ. సో పార్టీ విధేయులై ప్రజానాయకులు ఎట్లా ఉన్నారనేటటువంటి విషయాన్ని ఈ రకంగా దీంట్లో చెప్తాడు. అందుకే ఆ 66 ఎలక్షన్స్లలో బాగా కవిత్వం రాసి అలసిపోయి ఇక ఓటెవరికి వేయాలని చెప్తాడు. ఓటిచ్చు అధికారం ఉన్నట్టి వారు ఎన్నికల సమయమున తిన్నగా వినుడు, మట్టి బాణను కొనిన కొట్టి చూచెదము, మట్టి కుండ కొంటే అది పలిగిందా లేకపోతే రంధ్రం ఉన్నదా పర్యవాసిందా గిర్రె వచ్చిందా అని చెప్పి రకరకాలుగా కొట్టి, ఆఫ్టర్ ఆల్ దాని ఖర్చు 10 రూపాయలు 12 రూపాయలు, దాన్ని 26 రకాలుగా ఆలోచించుకుంటాం. మట్టి బాణను కొనిన కొట్టి చూచెదము, సరుకు కొన వీధెల్ల తిరిగి చూచెదము, పండు పండెనో లేదో పట్టి చూచెదము, వరుణన్ని విధముల తరచి చూచెదము, పెండ్లి కుమారుని ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము. ఓటు వేయుటన పిల్లల ఆట ఎట్లగును, సొరకాయ కోతలకు మురిసిపోతారా, కర్ర కొరకని జీల కర్ర కొంటారా, చెరుకు తీపని వంట చెరుకు నములుతారా, ఉప్పు కప్పురములుండు ఒక తీరు, గుణములను పోచియే గుర్తింపవలయు, అభ్యర్థులై ఓటులు అడిగేటివారు ఏమేమి చేసిరో ఎటువంటి వారు, పురుషులెవ్వారు కా పురుషులెవ్వారు, గుర్తించి ఓటులను కురిపింపవలయు, ప్రాణతుల్యము ప్రజాస్వామ్యమునకు ఓటు. డెమోక్రసీకి ఓటే ఆయుధము, ప్రాణం, కాబట్టి దాన్ని ఇంత జాగ్రత్తగా వాడాలని చెప్పాడు. వినియోగపరిచేటి అనువైన గడియ ఏ తెంచే ఇన్నాళ్ళకైనా ఓటిచ్చునప్పుడే ఉండాలే బుద్ధి అనుచుంటి ఈ మాట అనుభవము కొద్దీ, ఎన్నుకొని తలబాదుకున్న ఏ మగును, ఎన్నుకున్న తర్వాత నెత్తి కొట్టుకుంటే ఏం లాభం లేదు, ఎన్నుకొని తలబాదుకున్న ఏ మగును తర్వాత ఏడ్చినను తప్పదు అనుభవము అని చెప్పి ఆ రకంగా చేశాడు.
వట సావిత్రి పూజల వారకాంత కావోటు, పార్టీ పథకాలు డాబు దళారీల కావోటు, సారా కూర పోరి బేరాలక మనవోటు, నల్లబజార్ భవనాలకు వల్లెవేయుట కావోటు, సేటు బ్యాంకు నోటుకాయ కూటమిక మనవోటు, లూటీ చేయక పర్మిట్ చీటీయా మనవోటు, ప్రజాస్వామ్య అంత్యక్రియలు సామగ్రియ మనవోటు, వేటుకాని పని సులువునకు మాటు మంచయా ఓటు, పౌరమతం సున్నజేయు నేతాగిరికా ఓటు అని చెప్పి ఓట్లు ఎక్కడ వేయాలి, ఎట్లా చేయాలి ఇదంతా అని చెప్పి ఆ రకంగా ప్రభుత్వాన్ని చాలా విమర్శిస్తూ రాసినటువంటిది ఇదన్నమాట. ఇక తర్వాత ఎందుకు కాలోజీ ప్రత్యేక తెలంగాణను, సరే విమర్శ అయిపోయింది. 1966లో ఇదంతా వచ్చింది. 1969లో మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు చేశాడు ఆయన అంటే, ఆయననే ఒక కవిత్వంలో చెప్పాడు. దానికి పెద్ద వివరణ అక్కర్లేదు. ఈ ఒక పోయం మనం గుర్తుపెట్టుకుంటే ఆహా ఇందుకొరక అని తెలుస్తుంది. మళ్ళా ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని, హామీలిచ్చిన వారే అంత స్వాహ చేస్తారని ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు, అన్నల ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని, పెద్ద మనుషుల ఒప్పందం, అన్నల ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని, పరిపాలనతో తమ్ముల పజీతల పాలు చేస్తారని ఎవరనుకున్నారు, ముఖ్యమంత్రియే స్వయముగా సఖ్యత ఛేదిస్తాడని, ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్కతాళమేస్తాడని, కావలి కుక్కల దొంగల గంజికాస పడతాయని, కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని, సిబ్బందిలో గల తమ్ముల ఇబ్బంది పెడతారని, అన్నల మాటకు మరిచి అహంకార పడతాడని, పోచంపాడు శకుని పాచిక పాలవుతుందని, తెలంగాణ వాసులకు త్రిశంక సాయి వస్తుందని ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు, తీరవాసులైనంతనే తీర్థంకరులవుతారని, తెలంగాణ వాసులనే దేవ్యాలుగా చూస్తారని, అభయమిచ్చి కుర్తుకతో అదిమి పడతారని, ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమవుతుందని ఎవరనుకున్నారు, ఇట్లవునని ఎవరనుకున్నారు, ముల్కి మంత్రులందరూ ముఖ్యమంత్రి భజన చేస్తారని, దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ఎవరనుకున్నారు. ఇట్లా ఎందుకు కారణాలు ఉన్నాయని చెప్పి ఇదంతా ఆయన ఇది చేసింది. ఇక లాస్ట్లో అన్యదా శరణం నాస్తి, తెలంగాణ తప్ప వేరే మార్గం లేదు, ప్రాంతం వారీ రక్షణ పనికిరాదు అన్నప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలుకోరడం తప్పదు, ముఖ్యమంత్రి ఆదర్శం ముఠాతత్వం అయినప్పుడు, ముల్కీ మంత్రులు సైతం ప్రధానమంత్రికి బంట్లైనప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలుకోరడం తప్పదు, బూర్గునాటి ఒప్పందం బుట్టదాకలైనప్పుడు, విన్నపాలు విజ్ఞప్తులు వినునాథుడే లేనప్పుడు, తెలంగాణ సిబ్బందిది త్రిశంకుగతి అయినప్పుడు, బాసచార వయ్యారం యాస కంటు అయినప్పుడు, మాండలికపు మర్యాదల మాటలు చేదైనప్పుడు, బాలానందం కోస్తా బాలల సొమ్ము అయినప్పుడు, తెలంగాణ రాళ్లసీమ వెలిపాలై ఉన్నప్పుడు, పక్షపాత బుద్ధి లేని పాటి చేత లేనప్పుడు, 2.5 జిల్లాల దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కపడ్డబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాల్గొనడం తప్పదు అని చెప్పి తెలంగాణ ఉద్యమ గేయాలను కూడా ఆయన చాలా బలంగా వినిపించాడు. ఇంకా చివరికి ఎంత అలసిపోయాడంటే ఆఖరికి ఇట్లా కరపత్రాలు రాసి అన్నీ చేసి చివరికి సెంట్రల్ గవర్నమెంట్ 1969లో ఇవ్వకపోతే హన్మకొండ చౌరస్తాలో వేదికనెక్కి తెలంగాణ వచ్చింది, తెలంగాణ జిందాబాద్ అని ఒక కరపత్రం పంచాడు. పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పడేసేసాడు అనమాట. సో ఆయన అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విషయమే తర్వాత సరే విషయం అంతా నడుస్తున్నది, మళ్ళీ సమాజం కదులుతూ ఉన్నది, మనకు పరిపాలన సరిగ్గా పదవులలో ఇది చేయకపోవడం, ప్రజల రక్షణకు లేకపోవడం, అధికారులు బాగా అధికారంలోనే ఉండడం, ఒకవైపు నిరుద్యోగం పెరగడం, ఒకవైపు హక్కులు లేకపోవడం, ఈ సందర్భంలో మనకి ఈ నక్సల్ బరీ మూవ్మెంట్స్ ఇవన్నీ పెరగడం అన్నది. కాలోజీ ఇంతవరకు కూకోలేదు, మళ్ళీ అగైన్ మారాడు, మళ్ళీ పౌర హక్కులను సమర్థించడం మొదలుపెట్టి ఎంత బాగా చెప్పాడంటారంటే, ఓసీ ప్రభుత్వమా, గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాడు, ఓసీ ప్రభుత్వమా, దోపిడీ వర్గాలను నువ్వు అదుపులో పెట్టచాలనప్పుడు పీడిత వర్గాలను నేను తిరగబడమంటే తప్ప, దోపిడీ వర్గాలను నువ్వు కంట్రోల్ చేయనప్పుడు, ఎవడైతే దోపిడీ గురి అవుతున్నాడో వాడిని నేను తిరగబడమంటే తప్ప, బ్లాక్ మార్కెట్దారుల నల్లబజారు కుబేరులు నువ్వు వృధియలేనప్పుడు, బ్లాక్ మార్కెట్దారులను నల్లబజారుల కుబేరులను నువ్వు వృధియలేనప్పుడు ప్రజానీకాన్నే కసిదీర్చుకోమనడం తప్ప, కలితి గత్తర పిశాచాల నువ్వు చితుపలేనప్పుడు కూలీ లేని సుత్యలను ఆపని కాస్త చెయ్యమంటే తప్ప, రౌడీ నాయకులను నువ్వు పట్టి బంధించలేనప్పుడు ప్రజల్నే సాయుధులను కమ్మనడం తప్ప, దోపిడీదారులకే నువ్వు సాయపడుతున్నప్పుడు సాయుధులై నిన్ను మూలంట పెరకమని, అస్తిత్వం లేకుండా చెయ్యమని జనాన్ని ప్రేరేపిస్తే తప్ప చెప్పు. ప్రతిహింస
తప్పెట్లవునో చెప్పు. హిరణ్యకశ్యపుని పొట్ట చీల్చి నరసింహుడు చేసిందే ప్రతిహింస. నువ్వు చేస్తున్నది హిరణ్యకశ్యపుని అధికృత హింస, నాది అక్షరాధికారం. ఇక్కడ చాలా వివరణ సార్ కూడా ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ కూడా చెప్పారు. ఇది ఎన్ని వేదికల మీద చెప్పాడంటే దీన్ని వరవరరావు గారు ఒక కనీసం 1,00,000 సార్లు విని ఉంటాడు కాళోజీ నోటి నుంచి ఈ కథని. ఇది కూడా మీకు ఒకసారి మళ్ళీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అయితే చిత్రం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని సందర్భాలకు చెప్పినా దాన్ని విచిత్రంగా అతికపోయేటటువంటి చెప్పేటటువంటి వాడు అనమాట. ఇప్పుడు మనం అందరం భగవంతుని నమ్ముతాం, కొంతమంది నమ్మకపోవచ్చు, అది వదిలేయండి. నరసింహుని మనం నమ్ముతాం. నరసింహస్వామి ఏం చేశాడు? హిరణ్యకశ్యపుని చంపాడు. ఎందుకు చంపాడు? చంపడం తప్పు కదా, చంపడం తప్పు. ఏం చేయాలి మరి? చంపకపోతే ఆయన తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. పోలీసు వాళ్ళు రాజమర్యాదతో తీసుకుపోతారు, ఆయనకి బిర్యానీ అంతా బీర్ అంతా పెట్టి మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ ఆయన దోపిడీ చేస్తూనే ఉంటాడు. మరి ఎవరు శిక్షించాలి? మరి అట్లని దాని చేతిలో కూడా తీసుకోలేము. కానీ ఆయన ఏం చెప్తాడంటారంటే హింస తప్పు. హింస అంటే ఏంది? అధికృత హింస. ఇది అసలు కాళోజీ యొక్క మొత్తం జీవిత సారాంశం, అధికృత హింస. ఏంది అధికృత హింస అంటే ఏంది? అధికారంలో ఉన్నవాడు చేసే హింస అధికృత హింస. ఉదాహరణకి నేను ఎస్ఐని, వాడు ఏదో తప్పు చేశాడు. తప్పు చేస్తే మనకి రూల్ ప్రకారంగా ఏ శిక్ష వేయాలో శిక్ష వేసి పంపించాలి. నాకు కొట్టడానికి అధికారం లేదు. లేదా నేను ఒక వైస్ ఛాన్సలర్ని, దాన్ని ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా తీసుకునేటటువంటిది ఉండాలి. అవినీతికి పాల్పడితే అధికృత హింస. లేదా నేను ఒక ఇరిగేషన్ ఆఫీసర్ని, లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను, ప్రజల దగ్గరికి వచ్చినటువంటి పైసలు తీసుకోవడం అధికృత హింస. అధికారంలో ఉండి చేసే హింస అంతా కూడా అధికృత హింస. ఆ అధికృత హింసకు జీవితాంతం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆయన కాదు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? అయ్యా నా ఇష్టం ఉన్నట్టు బతుకుతానని అన్నాడు, నేను చెప్పినట్టు బతకాలని అని అన్నాడు. సో హిరణ్యకశ్యపుడు చేస్తున్నటువంటిది హింస. వాడిని రకరకాలుగా చేశాడు. నూనెలలో వేశాడు, కొండల నుంచి తవ్వించాడు, పాముల చేత కర్పించాడు, సలసల కాగే నూనెలలో వేశాడు, అన్ని రకాలుగా హింసిస్తున్నాడు. మనమైతే చప్పట్లు కొడతాం, బాగా జరుగుతున్నది పాపం పోనీ అని చెప్పి. ఎందుకంటే మనకు నొప్పి లేదు కదా, ప్రహ్లాదులు పడుతున్నటువంటి బాధ ఆయన, మనకు ఏం నొప్పి లేదు. పక్కవాడు ఎవడన్నా మన ఫ్రెండ్ని ఏదైనా లంచం అడిగిండు అనుకోండి, మనమేమనుకుంటాం? అమ్మాయి నన్ను అడగలేదు సార్, వాడిని అడిగిన పోతే ఆయన 4 పైసలు పోయినాయి అని చెప్పి అనుకుంటాం. మళ్ళీ ఇంకోసారి వాడేమనుకుంటాడు? మనం ఇంకేమైనా బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ మనం డబ్బులకు పోయినాం అనుకో, అమ్మాయ నాన్న అయితే అడగలేదు, వాడిని అడిగిన వాడిని 2 పోయినాను. ఎవరికి వాళ్ళం ఇట్లా సమాజంలో మనది 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 మనమే అనుకుని ఎలియనేట్ అవుతున్నాం ఒకరికొకరు. యూనిటీ అనేది లేకుండా పోయినట్టు. ఇదే పాలకులకు ఉన్నటువంటి బలం. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మనిషికి మనిషికి సంబంధం లేకుండా చేసేసేసి ఏ మనిషి ఒక్కటి కాడు కాబట్టి వాడు హాయిగా దోచుకుంటేటట్టు సందర్భం. పార్టీ ఏదైనా కానీ దోపిడి ఒకటే. సో ఆ రకంగా. సో ఆయన ఏమంటాడు కాళోజీ అంటారంటే, ప్రహ్లాదుడు సత్యాగ్రహి, వాడు సత్యాగ్రహం చేస్తున్నాడు. నేను ఇట్లా బతుకుతానే, శ్రీ మహావిష్ణువుని కొలుచుకుంటారో మొర్రో అని అంటున్నాడు. ఆయన అడిగింది అది ఒకటే, వద్దురా అని చెప్పి ఈయన అంటాడు. వద్దు అని రకరకాలుగా హింసించాడు. కాబట్టి హింస తప్పు, ఓకే. బట్ హింసకేం రావాలి? మళ్ళీ ప్రతిహింస రావాల్సిన పరిస్థితి ఏర్పడతాడు. సో హిరణ్యకశపుడు చేసింది తప్పు, నరసింహస్వామి చేసింది తప్పు కాదు. హింస సమాజంలో హింసను ప్రేరేపించే సమాజం తప్పు, ప్రతిహింసకు పూనుకోవడము తప్పు కాదని చెప్పి ఆ రకంగా మొదటి సత్యాగ్రహి ప్రహ్లాదుడు, మొదటి పాలకుడు హిరణ్యకశ్యపుడు, మొదటి నక్సలైటు నరసింహస్వామి. సో ఆ రకం చేస్తాడు. కాబట్టి సొసైటీ ఏం చేయాలి? పరిత్రాణాయ సాధూనాం, యుగ యుగానికి రావాలి నేను. మరి వీళ్ళందరూ తొలగియాలి, అడ్డు తొలగించుకుంటే మంచి బతకాలి, చెడు పోవాలి, మంచి బతకాలి. సో ఆ రకంగా ఎప్పుడైనా అదే ఏ రూపంలో ఉన్న సొసైటీకి అదంతా నడుచుకుంటూనే వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆయన దీనికి ఎవ్వరు కూడా అడ్డు చెప్పలేదు. యాదగిరి గుట్టలో కూడా ఇదే చెప్పాడు. ఆంధ్రాలో 1000 సార్లు చెప్పాడు, తెలంగాణలో 1,00,000 సార్లు చెప్పాడు. దీన్ని ఎవరు తప్పని అనలేదు కాళోజీతోటి. అంత బాగా ఒప్పిస్తాడు ఆయన. పురాణ కథలను చెప్పి ఆ ఒప్పించుట్లో గిరీష్ కార్నాడ్ కంటే కూడా ఎక్కువగా ఆయన చేస్తాడు. రాజమన్నారు, ముద్దు కృష్ణ, బహుశా చలం, వీళ్ళందరికంటే కూడా పురాణ పాత్రలను సమకాలీన సామాజిక సందర్భాలకు అన్వయించి చెప్పడంలో కాళోజీకి ఉన్నంత ఆథెంటిసిటీ బహుశా ఇంకొక కవికి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఆయన ఎన్నో రకాలుగా సమాజాన్ని పరిశీలిస్తూ కవిత్వాన్ని రాసుకుంటూ వచ్చాడు. చివరికి భాష కూడా 2 రకాలు. ఒకటికి బడి పలుకుల భాష, 2 పలుకుబడుల భాష. మనందరిది
బడి పలుకుల భాష, కాళోజీది పలుకుబడుల భాష. అంటే గ్రామీణంలో ఉండేటటువంటి మాట సహజంగా వచ్చేటటువంటి భాష పలుకుబడి భాష. మనమేమో బడి పలుకులు, మనకు మార్కులు రావాలి, జాగ్రత్తగా రాయాలి, మన పద్ధతి అంత సిస్టమ్ మనది వేరేది. సో ఇట్లుంటే ఆ భావం అనేది ప్రజలకు పోదనే ఉద్దేశంతో ఆయన చాలా చేశాడు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారితో అన్నారు, సార్ మీరు పద్యాలు బాగా రాస్తారట, కానీ నాకు ఒక్క పద్యం అర్థం కాదు. నాకే కాదు సార్, మా వరంగల్ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మా వరంగలే కాదు సార్, మీ బందర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు సార్ మీ పద్యం అని అన్నాడు. ఏమయ్యా అట్లా అంటున్నామంటారంటే, నువ్వు ఒక పని చేయి సార్, సంస్కృతంలో రాయి, సంస్కృతం వచ్చిన వాళ్ళందరన్నా నీకు బాగున్నదని చెప్పారు అంటారు. నువ్వు సంస్కృతంలో రాసి తెలుగులోకి అర్థం కాకుండా చెప్తే ఎట్లా అంటే, ప్రజలకు అర్థం కావాలి అని చెప్పడంలో ఆయన విశ్వనాథ్ గారితో చేసినటువంటి డైలాగ్ అది ఆ రకంగా అనేది నడుస్తూ ఉందన్నమాట. సో ఇట్లా అనేక విషయాలను ఆయన కవిత్వంలో చేసుకొచ్చాడు. తర్వాత ఇట్లా ఎవరు కదలలేదు. దాశరథి ఒక మూమెంట్కు ఉన్నాడు, నారాయణ రెడ్డి ఒక వే తీసుకొని ఆయన పోయాడు. ఇట్లా రకరకాలుగా పోయారు. కానీ తెలంగాణ సమాజంలో పుట్టిన గణపతి ఉత్సవాలకు మొదలుకొని నక్సలిజం దాకా కదిలినటువంటి కవి ఎవరు లేరు. ఆయన జీవితం మొత్తం తెలంగాణ చరిత్ర, ఆయన సాహిత్యం మొత్తం తెలంగాణ చరిత్ర. ఏ ఒక పోయం చదివినా దాని వెనుక ఓ తెలంగాణ సంఘటన అనేది ఉండి ఉంటుందన్నమాట. సో ఈయన కవే కాడు, కథలు కూడా రాశాడు. అందులో విభూతి, ఫేస్ పౌడర్ను విభూతి అన్నాడు ఆయన, రుద్దుకునేటటువంటి పౌడర్ను. ఒక మంచి కథ, అది గొప్ప కథ. తర్వాత మనమేనయం, లంకా పునరుద్ధరణం, భూతదయ, తెలియక ప్రేమ తెలిసిన ద్వేషం, రెండు గింజలు, అనుభవం లేని ఆందోళన, అపోహ, ఇట్లా ఒక 10-15 కథల దాకా రాశాడు. కొన్ని దొరికాయి, 10 వరకు నేను సేకరించాను. ఇంకా మిగతా దొరకలేదు, ఎవరికి కూడా దొరకలేదు ఇప్పటి వరకు. వరవరరావు కూడా ఈ నేను చేసిన 10 కథలను తీసుకొని కాళోజీ కథలు అని చెప్పి చేశాడు. ఆ ముందు మాటలో నేను పడ్డ శ్రమను కూడా తను గుర్తించి రాశాడు. తర్వాత ఒక్క కథ మీకు ఎట్లా బాగా ఎందుకు రియాక్ట్ అయ్యాడని చెప్పి ఒక భూతదయ అనేటట్టు ఒక కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక పాడుబడ్డటువంటి రామాలయం ఉంటుంది. అక్కడ కొన్ని రోజులు గడవంగా ఒకనాడు ఎవరికి తెలియకుండా ఒక శిశువును అక్కడ పడేసిపోతారు. అప్పుడే పుట్టినటువంటి శిశువును అక్కడ పడేసిపోతారు. ఆ కయ్య ఉరుకుతూ ఉన్నది ఆ శిశువు. తెల్లారే ఊరి జనం అంతా పోగాయి రకరకాలుగా అనుకుంటున్నారు, యువతి కన్నదో, ఎంత బలిసి కన్నదో, ఈ రకరకాల అపనిందలు అవన్నీ వేశారనమాట. వేసి కానీ ఎవడు ఏడుపు దగ్గరికి పోయి ఆ పిల్లని ఎవడు ఎత్తుకుంటలేడు. ఆ పిల్ల ఏడుస్తూనే ఉన్నది, చలికి గడ్డగడుతూనే ఉన్నది ఆ శిశువు, పసికందు. కానీ ఎవరు పోయి ఇంత ఎత్తుకొని లాలన చేసేటటువంటి ఇంతమంది ఊరిలో ఉన్నటువంటి ఎవరికి రాలేకపోతే చివరికి వీళ్ళు ఆ శిశువు పుట్టడానికి కారణమైనటువంటి స్త్రీనే నిందిస్తున్నారు రకరకాలుగా. కానీ మన కళ్ళ ముందు ప్రాణం పోతున్నటువంటి ఆ శిశువును తీసుకోవడానికి ఎవరికి ముందుకు రారు. అప్పుడు ఒక పోలీస్ అధికారి వచ్చి, మీలో ఎవరైనా ఈ శిశువుని తీసుకుంటారా అని చెప్పి అడిగితే ఒక్కరు కూడా ముందుకు రారు. ఉన్నారు, గ్రామ జనం అంతా మూగింది, కానీ ఒక్కరు కూడా ముందుకు వస్తలేదు. అప్పుడు ఒక క్రైస్తవ ఫాదరి వచ్చి చర్చి ఆమె వచ్చేసేసి నేను తీసుకుంటానని చెప్పి ఆ శిశువుని తీసుకొని తాను పెంచడం అనేది జరుగుతుంది. మళ్ళా కొన్నాళ్ళకి అదే ఊర్లో అదే శిశువు పడ్డటువంటి చోట ఒక రాముని విగ్రహం కనబడుతుందన్నమాట. ఆ రాముని విగ్రహం కనబడ్డదని చెప్పి కొద్దిసేపటికి ఒక శాస్త్రుడు వస్తాడు. వచ్చి రాత్రి నాకు రాముడు కలలో వచ్చాడు, నేను పాడుపడ్డ మందిరంలో ముందు నేను కన్నికి దర్శనమిస్తున్నాను, నాకు రామాలయం కట్టి బిడ్డ అని చెప్పిండని ఈ బాపనాయన బాగా ప్రచారం చేస్తాడు బాగా. సో ఇక జనాలందరూ ఎగబడి రకరకాలుగా తీసుకొని ఆ విగ్రహాన్ని దగ్గర పెట్టుకొని ఊరంతా తిరిగి అది చేసి మొత్తం మీద మన రామాలయానికి కట్టాలి, ఎన్ని పైసలు ఇవ్వాలంటే ఒక ఆయన 100, ఒక ఆయన 200, అప్పట్లనే అది లక్షలకు పోతుంది అనమాట. చివరికి రామాలయం కట్టుడు అవుతుంది, ఈ బాపనాయనకు భోజనం కూడా జరుగుతుంది. అంటే రోజు ఆయన పూజన చేయడం ఇది కంకేరం జరుగుతుంది. ఒకే ఊరిలో ఒకే సంఘటన జరిగిన చోట ప్రజలు స్పందించినటువంటి తీరును, ప్రాణం ఉన్నటువంటి శిశువు చచ్చిపోతుంటే ఎవడు ముందుకు రాని చోట ఒక విగ్రహం కనబడితే జనాలందరూ వచ్చి పైసలు ఇస్తున్నారని చెప్పి ఆ మానవ స్వభావాన్ని ఆ భూతదయ అనేటటువంటి కవితలో కథానికలో చాలా సూపర్గా వివరించడం జరిగిందనమాట. నిరపరాధుడై జన్మించి నిస్సహాయంగా ఏడుస్తున్న శిశువుకు హిందూ సమాజం ఆశ్రయం ఇవ్వలేదు. రాతి బొమ్మకు సాటి లేని గౌరవం హిందూ సమాజంలో దొరికింది. ఇది మనకు మనుషులపై ఉన్న ప్రేమకు ఆదరణకు నిదర్శనమైనటువంటి కథ. ఇది ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే జీవన గీత అనేటటువంటిది లెబనాన్ కవి ఖలీల్ జిబ్రాన్ అనేటటువంటి ఆయన ది ప్రాఫిట్ అనేటటువంటిది రాస్తాడు. కాళోజీ
తో ఇంటర్వ్యూలు జరుగుతున్న సందర్భంలో నాకు చెప్పింది ఏంటంటే అప్పటికైనా 7 సార్లు రాసిండట ఆ ప్రాఫిట్ అనేటటువంటి దాన్ని ఖలీల్ జిబ్రాన్. మొదటిసారి రాసి తల్లికి వినిపించాడట. ఇట్ ఈస్ గ్రీన్ అని ఆమె అన్నదట. అంటే ఇంకా ఇది కొద్దిగా పచ్చగానే ఉన్నది అంటే పూర పండలేదు అని చెప్పి. మళ్ళీ రెండవసారి ఆయన రాశాడు, ఎవరు ఖలీల్ జిబ్రాన్. మళ్ళీ ఇట్ గ్రీన్ అన్నదంట ఆమె, ఇంకా అది రాలేదు, బాగా పాకానికి రాలేదు అని. అట్లా ఆయన 7వసారికి ఒప్పుకున్నదట ఆ తల్లి, ఓహో ఇప్పుడు ఇది బాగున్నది అని చెప్పి. సో అందుకే అది ఆ జీవన గీత అంటే బైబిల్ యొక్క సారాంశం. దాంట్లో తాత్విక విషయాలు, మానవ జీవన తాత్విక విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఆర్ఫనీజ్ పట్టణంలో ఉన్నటువంటి ఆల్ ముస్తఫా అనేటటువంటి ఆయన ఆల్ మిత్ర మొదలైనటువంటి ఆశ్రమ వాసులకు చెప్పే జీవన సందేశం అంతా కూడా ఆ జీవన గీతాన్ని తాను అనువాదం చేశాడు చాలా గొప్పగా. దాంట్లో ప్రేమ అంటే ఏంది, కరుణ అంటే ఏంది, దయ అంటే ఏంది, సుఖం అంటే ఏంది, వస్త్రం అంటే ఏంది, సంసారం అంటే ఏంది, కష్టాలు అంటే ఏంటివి అని చెప్పి అన్ని మానవ జీవానికి సంబంధించిన సమస్త విషయాలు దాంట్లో పొందుపరిచాయి. దాన్ని అనువదించాడు. తర్వాత బ్రెయిల్స్ ఫండ్ మన భారతదేశాన్ని సందర్శించి రెబల్ ఇండియా అని ఒక పుస్తకం రాస్తే దాన్ని కాళోజీ నా భారతదేశ యాత్ర అని చెప్పి ఆయన అనువదించడం అనేటటువంటి జరిగింది. వీటన్నింటికంటే ముఖ్యంగా కాళోజీ కవిత్వము జీవితం కంటే ఆయన చెప్పిన మాటలలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అందుకే కాళోజీ మనం పివి నరసింహారావు గారు ఏమన్నారంటే కాళోజీని పట్టి చూడాలంటే ఆయన చమత్కార జీవిత సంఘటనలో మాట్లాడినటువంటి మాటలలోనే ఆయన ఎక్కువ మనకు దొరుకుతాడని చెప్పి. ఆయన ఎంత భయపడేవాడంటే పివి నరసింహారావు గారు, నేను సేకరించినటువంటి రాసినటువంటి ఈ పుస్తకం ఇనాగరేషన్ ఇందిరా ప్రియదర్శిని గార్డెన్లో జరిగితే దీనికి కాళోజీ గారు పివి నరసింహారావు గారిని అధ్యక్షుడిగా పిలిపించాడు ఈ పుస్తకం ఇనాగరేషన్. ఆయన దీనికి ఏమంటాడంటే ఇనాగరేషన్ చేసుకుంటూ ఈయన ఎప్పుడు కూడా కాళోజీ ఏం చేసేటటువంటి అంటే పివి నరసింహారావుకి ఫోన్ చేసి, ఏం రా నువ్వు ఇట్లా మాట్లాడతావాడా, ఇంకో దగ్గర ఇట్లా మాట్లాడతావా, మొన్నటి మాట్లాడిన మాటకి ఈ మాటకి ఏమైనా పొంతనున్నదా, ఏమరా అట్లయినావు నువ్వు అని చెప్పి ఈయన ఫోన్ కొట్టేటటువంటి వాడు వరంగల్కి వెళ్ళి. ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడినేయా 100 రకాలుగా అబద్ధాలు మాట్లాడాలి, ఎట్లెట్లనో మాట్లాడతా ఎట్లెట్లనో చేస్తా, మాది వేరే ఉంటుంది, నువ్వు వాడి ఇట్లా మాట్లాడినావా ఈడిట్లా మాట్లాడినావా అని చెప్పి నన్ను ఎందుకు తిప్పల పెడతావు అని చెప్పి ఇంకొక దగ్గర పోయి మాట్లాడాలంటే పివి నరసింహారావు గారికి కాళోజీ కనబడేటటువంటి వాడు కళ్ళలో. వీడు మళ్ళా సాయంత్రానికి ఏం ఫోన్ చేస్తాడో నేను అబద్ధం మాట్లాడితే అని చెప్పి ఒక నన్ను ఆవహించిన భూతము, నా జీవితంలో నన్ను ఆవహించిన భూతం కాళోజీ అని చెప్పి చెప్పాడు. సో ఆయన అట్లా అంటే అంత అలర్ట్ చేశాడనమాట. అంటే ఎవడో ఇట్లా మాట్లాడితే చెల్తుంది కానీ పివి నరసింహారావు ఇట్లా మాట్లాడితే చెల్తుందా అని ఈయనటువంటి వరంగల్కి. నేను రాజకీయాలలో ఉన్నాయా ఎన్నో మాట్లాడతా, అబద్ధాలు నిజాలు కంపు అన్నీ నేను చేస్తుంటాను, నువ్వు నన్ను పట్టుకొని ఇట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు అంటే అని ఎట్లా మాట్లాడాలో ఈయనకు పెద్ద తంట. మళ్ళీ నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వరంగల్కి వెళ్ళి ఫోన్ చేస్తాడో ఏమో, ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పి. అంటే ఒక మనిషిని స్నేహంతో దారిలో పెట్టినట్టు దాంట్లో అది కూడా ఉన్నది. లేకపోతే ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు, కనీసం అబద్ధాలను తగ్గించాడు. సో ఆ రకంగా ఒక కంట్రోల్ చేసినటువంటి మనిషి, అంత స్నేహం గొప్పది ఆయన. అలాగే వసంత కన్నాభిరన్ కూడా బహుశా 10 తరాలలో ఇట్లాంటి మనిషి పుట్టబోడు కాళోజీ లాంటి మనిషి, అంత గొప్పగా ఆయన వ్యక్తిత్వం నిర్మించబడుతుంది అని చెప్పాడు. చివరగా ఒక మిత్రుడు ఒక నక్సలైట్ కరీంనగర్లో ఉన్న ఒక దొర భూములు ఒక నక్సలైట్ ఆక్రమించాడు. అది ఎక్కువ ఉన్నాయి భూములు కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ నోట ఆ నోట ఆ దొరకు తెలిసింది ఏంటంటే కాళోజీ నారాయణ చెప్తే నక్సలైట్లు వింటారు కాబట్టి ఇట్లా ఎవరు చెప్పారు ఆ దొరకు. ఆయన ఒక కారు వేసుకొని వరంగల్లో నక్కలగుట్టకు వచ్చాడు ఆ దొర. వచ్చి అయితే ఈయన కొంచెం భోజన ప్రియుడు మందు ప్రియుడు కూడా, తర్వాత బంద్ చేశాడు లాస్ట్ మూమెంట్లో. సరే సార్ కొంచెం మా ఊరికి పోదాము మీరు రావాలి ఇది ఏదని చెప్పి ఆహ్వానించాడు. పోదాం పా దాంట్లో ఏమున్నదని చెప్పి ఈయన అన్నాడు. సరే దారిలో పోతూ ఆ దొర, సార్ ఈ 20 ఎకరాల మామిడి తోట మాదే, ఇంకా కొంచెం ముందుకు పోయినాక 10 ఎకరాల నిమ్మ తోట మాదే, ఇంకా కొంచెం ముందుకు పోయినాక 20 ఎకరాల వరిసేను మాదే అని చెప్పి అట్లా చూపించుకుంటూ ఇంటికి తీసుకొని పోయింది. ఇక పోయినాక ఈయన బలహీనతను క్యాష్ చేసుకున్నాడు దొర. ఈయనకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశాడు, మందు అవన్నీ కూడా, భోజనం గీజనం అన్ని రకాలుగా చేశాడు. బాగా సంతృప్తి పరిచాడు అనుకోరాదండి. అరిచిన తర్వాత ఇక మంచి మూడుకు తీసుకొచ్చినాక, సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదు ఇప్పటిదాకా మీకు చూపించినటువంటి భూములు మాయే కానీ నక్సలైట్లు ఆక్రమించారు, కొంచెం మీరు చెప్పండి సార్ ఇడిచిపెట్టమంటని అని చెప్పాను. ఆ దొర అడిగిండు అనమాట. వారి నేను ఇడిచిపెట్టమని చెప్తే వాడు ఎట్టి ఇడిచిపెడతాడు, ఒకవేళ నేను చెప్పిన వాడు ఇడిచిపెడితే వాడు నక్సలైట్ ఎట్లయితాడు, నేను చెప్తే కాళోజీని ఎట్లయితారా అని చెప్పాను.
పాపం ఎన్ని పైసలు ఖర్చు అయినా ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. మన్నుబాయే అన్నంబాయ్. సో అది ఆ రకంగా అయినాక ఆయన ఏమన్నాడంటానంటే, నేను 6-7 నెలలు ఉన్నప్పుడే మా అమ్మ రెండోసారి గర్భం దాల్చింది. కాలేజీ ఏజ్ 3 months 4 months ఉన్నప్పుడు 4-5-6 months ఉన్నప్పుడు మా అమ్మ గర్భం దాల్చింది. అప్పుడు మా అన్నకి 7 ఏళ్ళు, నేను 7 నెలల పిల్లవాడిని, మా అన్నకి 7 ఏళ్ళు. అప్పటి నుంచి మా అమ్మ మా అన్నకు అప్పగిచ్చింది. అంటే 7 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఆయన 7 నెలల పిల్లగాన్ని 70 ఏళ్ళ దాకా మోసిండు. 70 ఏళ్ళు నన్ను మోసిన అన్న మాటనే నేను వినా. నువ్వు ఒక్క పూట అన్నం పెడితే నీ మాట వింటాను అనుకున్నాను అని చెప్పని. అంటే ఆయన వ్యక్తిత్వం అనేది చూడండి, నిజంగా లొంగలేదు, ఎక్కడ లొంగలేదు. ఆయన లొంగితే ఆయనకి ఎన్ని అపార్ట్మెంట్లు వచ్చావు. ఒక కాంట్రాక్టర్ దగ్గర లొంగి ఉంటే బహుశా ఆయన, కానీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. చివరికి ఆయనకి ఏం లేదు కూడా, అన్నింట్లోనే బతికిండు, అన్నింట్లోనే చనిపోయాడు. ఆయనకంటూ ఏం మిగుల్చుకోలేదు, సొంత ఆస్తి అంటూ ఏమీ లేదు. సో ఆ రకంగా తన జీవితాన్ని మొత్తాన్ని సమాజానికి అర్పించి, ఒక రకంగా ఆయన జీవితం సాహిత్యం అంతా కూడా తెలంగాణ మ్యూజియం. నాకు ఒక 3 మాటలు బాగా నచ్చినాయి. ఒకటి, ఈ కాళోజీ జీవితం సాహిత్యం తెలంగాణ చరిత్రకు మ్యూజియం అన్నది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి వారి జీవితాన్ని సాహిత్యాన్ని చదివితే మనకు దాదాపు తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర మనకు దాదాపు అర్థమైనట్టే లెక్క. అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, నేను ఎందుకు కవిత్వం ఎంచుకున్నాను అని కాళోజీ చెప్పిన వివరణ. ఉపన్యాసానికి సారాంశం కవిత్వం, ప్రత్యామ్నాయం. ఉపన్యాస సారాంశానికి ప్రత్యామ్నాయం కవిత్వం. అందుకోసం కవిత్వం ఎంచుకున్నాను. అందుకోసం అంత గొప్పగా ఆయన చెప్పగలిగాను. అదే కాకుండా గాంధీజీ నాన్ వైలెన్స్, ఇదే గాంధీ అని బేసికల్గా కాళోజీ అందరికీ తెలుసు. కానీ గాంధీ గారు చెప్పినటువంటి మాటను పదే చాలాసార్లు చెప్పేవాడు కాళోజీ కూడా సభలో. ఐ ప్రిఫర్ నాన్ వైలెన్స్ ఫర్ వైలెన్స్ అండ్ వైలెన్స్ ఫర్ కవర్డైజ్. నేను ఒకవేళ ఈ హింస వాళ్ళు కనుక చేస్తే ప్రతిహింస చేయను, కానీ నాన్ వైలెన్స్నే, అహింసనే పాటిస్తా. కానీ నువ్వు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా, నువ్వు తిరగబడకుండా అనుకుంటే దానికంటే వైలెన్స్ అనే ఇటువంటి ఈ పెరిగితనంతో ఉండి అహింస పాటించడం కంటే తిరుగుబాటు చేసి ప్రతిహింస చేయడమే కరెక్ట్. అందుకోసమే నరసింహ అవతారం కదా ప్రతి చోట చెప్పేది. అంటే ఈ సార్వజనీన మానవ జీవన సత్యాలను చాలా సింప్లిఫైగా చేసి సులభీకరించి ప్రజల భాషలో చెప్పిండు. కాబట్టి ఆ ప్రజల భాష మనకి ఎప్పటికీ ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూనే ఉంటాయి కంటిన్యూస్. ఆ రకంగా కాళోజీ మన తరతరాలకు తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే ఒక వైతాళికుడు, మహనీయుడు. కాబట్టి ఆ రకంగా కాళోజీని మనం గుర్తుంచుకుంటే మనం ఒక సంపూర్ణమైన నిజమైన మనిషిలాగా మనం బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కాళోజీ గారి మనస్తత్వం, కాళోజీ గారి ముక్కుసూటి తత్వం మనందరికీ తెలిసినప్పటికీ కొన్ని పద్యాలు, కవితలు వాటిని ఉదహరిస్తూ చెప్పినటువంటి, ఒకవైపు ప్రజాకవిగా కాళోజీ గారు గుర్తింపు పొందితే ఉద్యమ కవిలా మల్లారెడ్డి గారిని మేము గుర్తించేవాళ్ళం. ఎందుకంటే లంచ్ కంటే ముందు సార్ క్లాస్ ఉండేది, మొదలు పెడితే లంచ్ టైం అంతా తీసుకునేవాడు. మేము పోట్లాడి ముందు ఇంగ్లీష్ పెట్టించి లంచ్ తర్వాత సార్ క్లాస్ పెట్టించేవాళ్ళం. ఎందుకంటే లంచ్ తర్వాత ఇంగ్లీష్ ఉంటే మాకు అర్థం కాక నిద్ర వస్తూ ఉంటుందని చెప్పి సార్ క్లాస్ పోట్లాడి మనం పెట్టించుకున్నాం. అప్పటి నుంచి కూడా ఒక ఉద్యమ కవిలాగానే, ఒక తెలంగాణలో వెనుకబాటుకు గురైనటువంటి అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ, అందులో సబ్జెక్టులో ఉన్నప్పటికీ లేనప్పుడు చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో, అదేవిధంగా విశ్వవిద్యాలయ ఆహ్వానాన్ని మన్నించి
వీసీ గారి అలాగే అకాడమిక్ డైరెక్టర్ గారు వీళ్ళిద్దరి ఆహ్వానాన్ని మన్నించి మా అందరికీ కాళోజీ గారి జీవితం సాహిత్యం మీద మీరు అందించినటువంటి లెక్చర్ నిజంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తుందని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.